హాయ్! నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందు నాలెడ్జ్ హబ్. ఇంతకుముందు మనము హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ చాప్టర్ కంప్లీట్ చేశామండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్‌లో మొదటిగా మనం వాట్ ఈస్ కంట్రోల్ గురించి నేర్చుకుందాం. ద కంట్రోల్ మీన్స్ ఎబిలిటీ ఆఫ్ ఎ నర్వస్ సిస్టమ్ టు స్టార్ట్, స్టాప్, స్పీడ్ అప్ ఆర్ స్లో డౌన్ ద బాడీ యాక్టివిటీస్ వెన్ నీడెడ్. ఇట్ ఎన్‌ష్యూర్స్ ద బాడీ ఫంక్షన్ వర్క్ ప్రాపర్‌లీ అండ్ ఇన్ బ్యాలెన్స్. ఓకే. మనకు అవసరం మేరకు స్పీడ్ అప్, స్లో డౌన్ చేస్తదన్నట్టు. వెన్ నీడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాగ్ చేసెస్ యూ. డాగ్ వెంబడించిందనుకోండి, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతది. ఆ తర్వాత అడ్రినలిన్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడము, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయ్యి, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి, మజిల్స్‌కి ఎక్కువ గ్లూకోజ్ లభిస్తది. సో, అలా మనకు ఎనర్జీ వస్తది. ఆ డాగ్ నుంచి ఎస్కేప్ కావచ్చు. మళ్ళీ ఆ డాగ్ స్టాప్ చేసింగ్ యూ. ఇవన్నీ మళ్ళీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతది. అప్పుడు యాక్టివేట్ కావడం వల్ల అడ్రినలిన్ హార్మోన్ డిక్రీజ్ అవ్వడము, హార్ట్ రేట్ డిక్రీజ్ అవ్వడము, బ్లడ్ ప్రెషర్ డిక్రీజ్ అవ్వడము, మళ్ళా నార్మల్ స్టేజ్‌కి వచ్చేస్తామన్నట్టు. అయితే మనకు అవసరం మేరకు స్పీడ్ అప్ ఆర్ స్లో డౌన్ ద బాడీ యాక్టివిటీస్ వెన్ నీడెడ్. ఓకే. ఎగ్జాంపుల్ ఇచ్చానండి. స్ ఇట్ ఎన్‌ష్యూర్స్ ద బాడీ ఫంక్షన్ వర్క్ ప్రాపర్‌లీ అండ్ ఇన్ బ్యాలెన్స్. వాట్ ఈస్ కోఆర్డినేషన్? నెక్స్ట్ వచ్చేసి వేరియస్ ఆర్గాన్ వర్క్ టుగెదర్ టు పెర్ఫార్మ్ పర్టిక్యులర్ ఫంక్షన్. కోఆర్డినేషన్ అంటే ఏందండి? వర్కింగ్ టుగెదర్. నర్వస్ సిస్టము, ఎండోక్రైన్ సిస్టము కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్ టు మెయింటైన్ హోమియోస్టాటిస్. హోమియోస్టాసిస్ అంటే ఇంటర్నల్ బ్యాలెన్స్ అండి. సో, ఈ నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ కోఆర్డినేట్ చేసుకుంటాయంటే ఈచ్ అదర్ టు మెయింటైన్ ద హోమియోస్టాసిస్. ఓకే అండి. ద న్యూరల్ సిస్టమ్ ప్రొవైడ్ ఎన్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్ ఉంటదండి. అందుకే అది క్విక్ కోఆర్డినేషన్ ఉంటది. ఎండోక్రైన్ సిస్టమ్ ప్రొవైడ్ ద కెమికల్ కోఆర్డినేషన్ త్రూ హార్మోన్స్. హార్మోన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి ఎండోక్రైన్ సిస్టమ్‌లో. మరి ఈ చాప్టర్‌లో మాత్రము న్యూరల్ సిస్టమ్ గురించి చదువుకుందామండి. హ్యూమన్ నర్వస్ సిస్టమ్ గురించి. మెకానిజం, మెకానిజం ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ ఎలా ఉంది? అండ్ ఇంపల్స్ కండక్షన్ అక్రాస్ ద సినాప్స్ ఎలా ఉంది? ట్రాన్స్మిషన్ ఎలా జరిగిందనేది ఈ చాప్టర్‌లో తెలుసుకుందామండి. మనం నెక్స్ట్ చాప్టర్‌లో ఎండోక్రైన్ సిస్టమ్, కెమికల్ కోఆర్డినేషన్ ఎలా ఉందో నెక్స్ట్ చాప్టర్‌లో డిస్కస్ చేద్దామండి. దీనికి కంటిన్యూయేషన్ చాప్టరే కెమికల్ కోఆర్డినేషన్. సో, యాహ్! అండి. మరి ఇక్కడ న్యూరల్ సిస్టమ్ మొదటిగా ఇది ఇన్ హైడ్రా, పొరిఫెరాలో ప్రిమిటివ్ న్యూరల్ సిస్టమ్ ఈస్ ఫార్మ్డ్. మొదటగా పొరిఫెరాలో, హైడ్రాలో ప్రిమిటివ్ న్యూరల్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతది. విచ్ ఇస్ కనెక్ట్ నర్వ్ సెల్స్ ఇంటూ సింపుల్ నర్వ్ నెట్ అంతే. విత్ సింపుల్ నర్వ్ నెట్ అనేది ఉంటది. మరి ఫైలమెంట్ డెవలప్ అయిన కొద్దీ ఇంకా అడ్వాన్స్‌డ్ న్యూరల్ సిస్టమ్ అనేది మనకు కనబడుతూ ఉంటది. మరి ఇన్సెక్ట్స్‌లో చూడండి మోర్ డెవలప్డ్ న్యూరల్ సిస్టమ్ ఈస్ బెటర్ ఆర్గనైజ్డ్ విత్ బ్రెయిన్స్ అండ్ సెవరల్ గ్యాంగ్లియన్ అండ్ నర్వ్ కార్డ్ గూడా ఉంటది ఇన్సెక్ట్స్‌లో. ఇన్సెక్ట్స్ ఆర్థ్రోపోడా కిందకొస్తాయండి. సో, ఇన్ వెర్టిబ్రేట్స్‌లో మోర్ డెవలప్డ్ న్యూరల్ సిస్టమ్. క కంప్లీట్ నర్వస్ సిస్టము మనం వెర్టిబ్రేట్స్‌లో చూస్తామండి. సో, ఈ పైలా డెవలప్ అయిన కొద్దీ, పైలా ఫర్దర్‌గా మూవ్ అయిన కొద్దీ న్యూరల్ సిస్టమ్ గూడా డెవలప్ అవుతూ వస్తుంది. మరి వెర్టిబ్రేట్‌లో మనం చూసినట్టయితే కంప్లీట్ నర్వస్ సిస్టమ్ అనేది ఫార్మ్ అయింది. ఓకే అండి. హ్యూమన్ నర్వస్ సిస్టమ్. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఓకే. హ్యూమన్ నర్వస్ సిస్టమ్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్‌గా డివైడ్ అయింది. ఇక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ సోమాటిక్ అండ్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ సోమాటిక్ అండ్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. ఓకే. ఇక్కడ డివిజన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ చూసుకోండి. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇందులో కనబడతలేదండి. ఇక్కడ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, సోమాటిక్ నర్వస్ సిస్టమ్. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సోమాటిక్ వచ్చేసి సెన్సరీ ఇన్‌పుట్ అండ్ మోటార్ అవుట్‌పుట్. మనం ఇప్పుడు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మీద ఫోకస్ చేద్దామండి. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ తర్వాత మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిస్కస్ చేస్తాం. ఓకే అండి. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ గురించి చూద్దామండి. ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ నర్వ్స్ దట్ అరైజెస్ ఫ్రమ్ ద బ్రెయిన్ కాల్డ్ క్రేనియల్ నర్వ్స్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ నర్వ్స్ దట్ అరైజెస్ ఫ్రమ్ ద బ్రెయిన్. బ్రెయిన్ నుంచి అరైజెస్ దాన్ని మనం క్రేనియల్ నర్వ్స్ అని అంటాము.
క్రేనియల్ నర్వ్స్ అనేటివి 12 పేర్స్ ఉంటాయండి. సో, ఎన్‌సీఈఆర్‌టీలో 12 పేర్స్‌ను మెన్షన్ చేయలేదు. జనరల్‌గా మనం నంబర్ గుర్తుంచుకుంటే సరిపోద్ది. 12 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అని. అండ్ నర్వ్స్ అరైజెస్ ఫ్రమ్ ద స్పైనల్ కార్డ్ కాల్డ్ స్పైనల్ నర్వ్స్. ఇవి 31 పేర్స్ ఉంటాయండి. సో, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ సోమాటిక్ అండ్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అని మనం డిస్కస్ చేసాము. మళ్ళా ఆటోనామిక్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది చూసామండి. సో, ఇదండి. మరి ఇక్కడ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. Peripheral nervous system consists of afferent fibers and efferent fibers. Okay, afferent fibers and efferent fibers. అఫరెంట్ ఫైబర్స్ ను కూడా మనం సెన్సరీ ఫైబర్స్ అంటాము. ఎఫరెంట్ ఫైబర్స్ ను మోటార్ ఫైబర్స్ అని అంటాము. సో అఫరెంట్ ఫైబర్స్ అంటే ఏంటి ఇక్కడ? దే ట్రాన్స్మిట్ ఇంపల్స్ ఫ్రమ్ ద రిసెప్టార్స్ టు ద బ్రెయిన్. ఎప్పుడైతే హార్ట్ ఆబ్జెక్ట్ ను టచ్ చేసినామో ఆ రిసెప్టార్ నుంచి బ్రెయిన్కి వెళ్తుందండి. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి వెళ్తుంది. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే, ద ట్రాన్స్మిట్ ఇంపల్స్ ఫ్రమ్ రిసెప్టార్స్ టు బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇస్ కాల్డ్ అఫరెంట్ ఆర్ సెన్సరీ ఫైబర్స్. మరి ఇక్కడ ఎఫరెంట్ ఫైబర్స్ అంటే మోటార్ ఫైబర్స్ అని కూడా అంటాము. దే క్యారీ ఇంపల్స్ ఫ్రమ్ బ్రెయిన్. బ్రెయిన్ నుంచి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి ఎఫెక్టార్ ఆర్గన్స్ కి వస్తుంది. సో మజిల్ ఆర్ గ్లాండ్ కి వస్తుంది అన్నమాట. సో ఏదైనా హాట్ ఆబ్జెక్ట్ ముట్టుకున్నప్పుడు ఆ ఇంపల్స్ అనేది బ్రెయిన్‌కి రీచ్ అయినప్పుడు హాట్ ఆబ్జెక్ట్‌ను మనము రిమూవ్ చేస్తాం అన్నట్టు. అంటే ఆ హ్యాండ్ అక్కడి నుంచి తీసేయడం జరుగుతది. ఎందుకంటే ఈ మోటార్ ఫైబర్స్, ఎఫెక్టార్ ఫైబర్స్ దే క్యారీ ఇంపల్స్ ఫ్రమ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ టు ఎఫెక్టార్ ఆర్గన్స్. మనం ముట్టిన ప్లేస్‌కి వస్తదన్నమాట. సో ఇదండి అఫరెంట్ ఫైబర్స్ అండ్ ఎఫరెంట్ ఫైబర్స్. సో యాహ్! మరి ఇక్కడ మనము పిక్ చూసుకున్నట్టయితే సెన్సరీ రిసెప్టార్. ఓకే, ఏదైనా ఆబ్జెక్ట్ ముట్టుకున్నాం అనుకోండి, సెన్సరీ రిసెప్టార్ ఇక్కడ. అఫ్ అఫరెంట్ ఫైబర్స్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్‌కి రీచ్ అవుతాయి. అఫరెంట్ ఫైబర్స్ ఆర్ సెన్సరీ ఫైబర్స్. మళ్ళీ ఇక్కడ నుంచి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి ఎఫరెంట్ ఫైబర్స్ వస్తాయండి. ఎఫరెంట్ ఫైబర్స్ ఎఫెక్టార్ సెల్స్‌కి వస్తాయన్నమాట. ఓకే, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ టు ఎఫెక్టార్ ఆర్గాన్స్ లైక్ మజిల్ అండ్ గ్లాండ్స్. ఓకే, చూడండి. ఈ పిక్ చూడండి. మనకు ఈజీగా అర్థమవుతది. అఫరెంట్ ఫైబర్స్ అంటే ఏంటి? ఎఫరెంట్ ఫైబర్స్ అంటే ఏంటి? దీన్ని డీటెయిల్‌గా మనం ఫర్దర్‌గా చదువుకుంటామండి. డీటెయిల్‌గా మనం అనాలిసిస్ చేయడం జరుగుతది. ఓకే. సో, మనం ఆటోనామిక్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ గురించి చూద్దాం. ఆటోనామిక్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని చెప్పాను. ఓకే అండి. ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ప్రిపేర్స్ ద బాడీ ఫ్రమ్ స్ట్రెస్ ఆర్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్. సో, ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మన బాడీని ప్రిపేర్ చేస్తదన్నమాట. ఇట్ ఈస్ నోన్ యాస్ ఎ ఫ్లైట్ ఆర్ ఫైట్ సిస్టమ్. సో, ఎప్పుడైనా డాగ్ మనల్ని చేజ్ చేసిందనుకోండి, అప్పుడు ఈ ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో సింపథెటిక్ నర్వస్ సిస్టము వర్క్ చేస్తది. మన బాడీని ప్రిపేర్ చేస్తదన్నట్టు ఆ డాగ్ నుంచి ఎస్కేప్ గావడానికి. సో, అడ్రినలిన్ హార్మోన్ ఇంక్రీజ్ గావడము, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ గావడము, అడ్రినలిన్ హార్మోన్ ఇంక్రీజ్ గావడము, ఇంక్రీజ్ ద హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతది, బ్రీతింగ్ రేట్ ఇంక్రీజ్ అవుతది. సో, స్లో డౌన్ ద డైజెషన్. ఈ టైంలో మనకు డైజెషన్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇట్ స్లో డౌన్ ద డైజెషన్ అండ్ రీడైరెక్ట్స్ ద బ్లడ్ టు ద మజిల్. బ్లడ్ టు ద మజిల్ అంటే గ్లూకోజ్ అనేది బ్లడ్ మజిల్స్‌కి ఎక్కువ అందడం ద్వారా గ్లూకోజ్ అనేది ఎక్కువ లభిస్తది. అప్పుడు ఎనర్జీ లభించడం ద్వారా ఆ డాగ్ నుంచి ఎస్కేప్ అవుతామన్నమాట. సో, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అందుకే అంటాము స్ట్రెస్ ఆర్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్. ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది మనకు ఉపయోగపడతది. మరి నెక్స్ట్ వచ్చేసి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. దీనికి అపోజిట్‌గా ఉంటదండి. హెల్ప్ ద బాడీ టు రిలాక్స్ అండ్ రికవర్. ఇట్ స్లోస్ ద హార్ట్ రేట్ అండ్ ప్రమోట్ డైజెషన్. మొత్తం స్లో డౌన్ చేసేస్తాయి అన్నట్టు. రిలాక్సింగ్ స్టేట్‌లోకి మనము వస్తూ ఉంటాం. అప్పుడు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ కావడం వల్ల బాడీ అనేది రిలాక్స్ అండ్ రికవరీ ఫేజ్‌లోకి వచ్చేస్తది. ఇదండి సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది మన బాడీని బ్యాలెన్స్ చేయడము ఇంపార్టెంట్ అండి. ఆటోనామిక్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సో, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ గురించి, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ గురించి అనాలిసిస్ చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక పిక్ ద్వారా మనము చూద్దాం ఇదాన్ని. ఇదిగో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌లో చూడండి డైలేట్ పాపిల్లా, ఇన్హిబిట్ సలైవేషన్. సో, మనకు ఎప్పుడైనా చూసుకోండి మనము స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మన మౌత్ అనేది డ్రై అవుతదండి. జిరోస్టోమియా అంటాం దీన్ని. సో, ఇట్ ఇంక్రీజెస్ ద హార్ట్ బీట్, రిలాక్స్ ఎయిర్‌వేస్, ఇన్హిబిట్ ద యాక్టివిటీ ఆఫ్ ద స్టమక్. స్టమక్ యాక్టివిటీ మనకంత అవసరం లేదు ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో. ఇన్హిబిట్స్ ద గాల్ బ్లాడర్, ఇన్హిబిట్స్ ద యాక్టివిటీ ఆఫ్ ఇంటెస్టైన్. స్
secrete epinephrine and non-epinephrine. Adrenaline and non-adrenaline అనేది ప్రొడ్యూస్ అవుతుంది, సీక్రెట్ అవుతుంది. రిలాక్స్ బ్లాడర్, యూరినరీ బ్లాడర్ అనేది రిలాక్స్ అవుతుందండి. మరి యూరినరీ బ్లాడర్ రిలాక్స్ అవుతుంది ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో, మనం ఎప్పుడన్నా స్ట్రెస్లో ఉన్నప్పుడు యూరిన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ రిలాక్సేషన్ ఆఫ్ యూరినరీ బ్లాడర్. సో మరి పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది, అపోజిట్ సైడ్లో ఉంటుందండి. ఇది రెస్టింగ్ ఫేస్ అని మనం చెప్పొచ్చు పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్. It is a constrict papilla. It stimulates the saliva, slow heartbeat, constrict airways, stimulate the activity of the stomach. So stimulate the activity of the intestine and contract bladder. Okay, contract bladder అనేది జరుగుతుంది. ఇదండి సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్. నేను కొంచెం ఫాస్ట్గా చెప్పడం జరిగింది కానీ కాన్సెప్ట్స్ అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ నర్వ్స్. ఇంతకుముందు సెన్సరీ ఫైబర్స్ చదువుకున్నాము, అఫరెంట్ ఫైబర్స్ ఆర్ సెన్సరీ ఫైబర్స్. ఇక్కడ సెన్సరీ నర్వ్స్ అండి. సో ఫైబర్కి నర్వ్కు తేడా ఏంటంటే, నర్వ్ ఫైబర్ ఈజ్ అ సింగిల్ థ్రెడ్. ఓకే, సింగిల్ థ్రెడ్ లైక్ అ పార్ట్ ఆఫ్ ఎ నర్వ్ దట్ క్యారీస్ అ నర్వ్ ఇంపల్స్. మరి ఇక్కడ నర్వ్ అంటే ఎ బండిల్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ ఈజ్ కాల్డ్ నర్వ్. ఓకే, గ్రూప్ ఆఫ్ ఫైబర్స్ ఈజ్ కాల్డ్, కలెక్షన్ ఆఫ్ ఫైబర్స్ ఈజ్ కాల్డ్ నర్వ్. సో ఇక్కడ సెన్సరీ నర్వ్ చూద్దామండి. సేమ్ సెన్సరీ ఫైబర్ లాగానే ఉంటుందండి. ఇట్ క్యారీ ఇంపల్స్ ఫ్రమ్ ద రిసెప్టార్స్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్. క్యారీ ఇంపల్స్ ఫ్రమ్ రిసెప్టార్స్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో దే బ్రింగ్ ఇన్ఫర్మేషన్ లైక్ పెయిన్, టచ్. వెన్ యూ టచ్ ఏ హాట్ ఆబ్జెక్ట్స్, ఇంపల్స్ గోస్ ఫ్రమ్ స్కిన్ అంటే రిసెప్టార్ నుంచి బ్రెయిన్కి వెళ్తుంది అన్నట్టు. అర్థమవుతుందా అండి? ఇంపల్స్ గోస్ ఫ్రమ్ స్కిన్ టు బ్రెయిన్. ఇది ఇంపార్టెంట్ అండి. సెన్సరీ నర్వ్స్ అంటే క్యారీ ఇంపల్స్ ఫ్రమ్ రిసెప్టార్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. మరి మోటార్ నర్వ్ ఏం చేస్తుంది అండి? ఇట్ క్యారీ ఇంపల్స్ ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ఎఫెక్టార్ ఆర్గాన్. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి ఎఫెక్టార్ ఆర్గాన్కు ఇంపల్స్ క్యారీ చేస్తుంది. హెల్ప్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ యాక్షన్, హెల్ప్ ఇన్ ద విత్డ్రా ఫ్రమ్ హాట్ ఆబ్జెక్ట్స్. అంతే కదండి, హాట్ ఆబ్జెక్ట్స్ ఇన్ఫర్మేషన్ అనేది రిసెప్టార్ టు సెంట్రల్ నర్వస్ సిస్టంలో పోయింది సెన్సరీ నర్వ్స్లో. మరి అక్కడ నుంచి క్యారీ ఇంపల్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి ఎఫెక్టార్ ఆర్గన్కి వస్తుంది. అప్పుడు హార్ట్ ఉంది అని తెలిస్తే మనం విత్డ్రా చేస్తామన్నట్టు, పుల్ చేస్తామన్నట్టు హ్యాండ్ను. సో అది మోటార్ నర్వ్ అంటాము. ఈ సెన్సరీ నర్వ్, మోటార్ నర్వ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎన్సీఆర్టీలో మెన్షన్ చేయలేదు కానీ ఇది ఇంపార్టెంట్. జనరల్గా ఇది బేసిక్ టాపిక్. సో మళ్ళీ ఒకసారి చూద్దామని. సెన్సరీ నర్వ్స్ అనేవి క్యారీ ఇంపల్స్ ఫ్రమ్ రిసెప్టార్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్. మోటార్ నర్వ్ అనేది క్యారీ ఇంపల్స్ ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ఎఫెక్టార్ ఆర్గాన్. ఇదండి. సో మిక్స్డ్ నర్వ్ అంటే ఇట్ కంటైన్ బోత్ సెన్సరీ అండ్ మోటార్ నర్వ్స్. ఇంతకుముందే చూసాము నర్వ్ ఫైబర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ నర్వ్ ఫైబర్ అండ్ నర్వ్. ఓకే, నర్వ్ ఫైబర్ అంటే సింగిల్ థ్రెడ్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ నర్వ్ దట్ క్యారీస్ ద నర్వ్ ఇంపల్స్. నర్వ్ అంటే ఏంటంటే బండిల్ ఆఫ్ ఈ ఫైబర్స్నే నర్వ్ అంటాము. అంటే కలెక్షన్ ఆఫ్ ఫైబర్స్నే నర్వ్ అంటాము. ఓకే అండి, నర్వ్ ఈజ్ అ బండిల్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్. ఓకే, సో నెక్స్ట్ ఒకసారి మనం పిక్ చూద్దామండి. సెన్సరీ నర్వ్, మోటార్ నర్వ్. ఇన్ సెన్సరీ రిసెప్టార్ అంటే రిసెప్టార్స్ నుంచి సెన్సరీ నర్వ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వస్తుంది. మళ్ళీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మోటార్ నర్వ్ ఎఫెక్టార్ సెల్స్కి వస్తుంది. సో దీన్నే మనం మోటార్ నర్వ్స్ అన్నాము, సెన్సరీ నర్వ్స్ అని అన్నాము. సో ఇట్లా పిక్ చూస్తే మీకు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. సో ఇదండి. నెక్స్ట్ మనము న్యూరాన్ గురించి చదువుకుందాం. న్యూరాన్ యాజ్ ఎ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ న్యూరల్ సిస్టమ్. సో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ న్యూరల్ సిస్టమ్ ఏంటండి? న్యూరాన్. న్యూరాన్ ఈజ్ అ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ కంపోజ్డ్ ఆఫ్ 3 మేజర్ పార్ట్స్. ఓకే, న్యూరాన్లో 3 మేజర్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెల్ బాడీ, డెండ్రియాయిడ్స్ అండ్ ఆక్సాన్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ సెల్ బాడీ. ఇది ఆక్సాన్ అండి, ఇది డెండ్రియాయిడ్స్. ఓకే, డెండ్రియాయిడ్స్. సో మొదటిగా సెల్ బాడీ గురించి చూద్దామండి. సెల్ బాడీ కంటైన్స్ సైటోప్లాజం విత్ టిపికల్లీ సెల్ ఆర్గనల్స్. సెల్ ఆర్గనల్స్ అనేవి ఉంటాయి. ఈ సెల్ ఆర్గనల్స్తో పాటు అండ్ సెటన్ గ్రాన్యులార్ బాడీస్ కాల్ నిసెల్ గ్రాన్యూల్స్ అనేటివి ఉంటాయి.
సో ఇక్కడ చూసినట్టయితే నిసెల్ గ్రాన్యూల్స్, సెల్ ఆర్గనల్స్ అండ్ గ్రానులర్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. గ్రానులర్ లైక్ స్ట్రక్చర్, ఈ గ్రానులర్ లైక్ స్ట్రక్చర్నే మనం అంటాము నిసెల్స్ గ్రాన్యూల్స్. ఓకే అండి. షార్ట్ ఫైబర్స్ విచ్ branch repeatedly and project out of the cell body. Project out of the cell body. Cell body నుంచి project అవుతాయి. Which contains Nissel's granules and are called dendrioids. సో సెల్ బాడీ నుంచి ప్రొజెక్ట్ అవుతున్నాయి చూడండి, ఇవి బ్రాంచ్ లాగా, దీన్నే మనం అంటాము డెండ్రియాయిడ్స్. ఓకే. దిస్ ఫైబర్స్ ట్రాన్స్మిట్ ఇంపల్స్ టువర్డ్స్ ద సెల్ బాడీ. ఈ డెండ్రియాయిడ్స్ అనేవి ఇంపల్స్ను టువర్డ్స్ ద సెల్ బాడీకి ట్రాన్స్మిషన్ చేస్తాయి. ఇట్ ట్రాన్స్మిట్స్, దిస్ ఫైబర్స్ ట్రాన్స్మిట్స్ ఇంపల్స్ టువర్డ్స్ సెల్ బాడీ. సో నెక్స్ట్ వచ్చేసి యాక్సాన్. ఓకే, మొదటగా మనం సెల్ బాడీ గురించి చదివాము, తర్వాత డెండ్రియాయిడ్స్ గురించి చదివాము, ఇప్పుడు ఆక్సాన్ గురించి చదువుదాము. ఆక్సాన్ అనేది లాంగ్ ఫైబర్ డిస్టల్ ఎండ్ ఆఫ్ విచ్ ఇస్ బ్రాంచ్డ్. ఇక్కడ డిస్టల్ ఎండ్ చూసినట్టయితే బ్రాంచ్డ్ అండి. ఈచ్ బ్రాంచ్ టెర్మినేట్స్ ఏ బల్బ్ లైక్ స్ట్రక్చర్. ఈచ్ బ్రాంచ్ టెర్మినేట్స్ ఏ బల్బ్ లైక్ స్ట్రక్చర్. బల్బ్ లైక్ స్ట్రక్చర్ చూడండి, దీన్నే మనం అంటాము సినాప్టిక్ నాబ్. ఈ సినాప్టిక్ నాబ్ విచ్ కంటైన్స్ సినాప్టిక్ వెజల్స్. ఓకే, ఈ సినాప్టిక్ నాబ్ విచ్ పాసెస్ సినాప్టిక్ వెజల్స్. ఈ సినాప్టిక్ వెజల్స్ లో కెమికల్స్ ఉంటాయి, విచ్ కంటైన్ కెమికల్స్ కాల్డ్ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఓకే, న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటివి ఉంటాయి. ద ఆక్సాన్ ట్రాన్స్మిట్ నర్వ్ ఇంపల్స్ అవే ఫ్రమ్ ద సెల్ బాడీ. ఓకే, ద ఆక్సాన్ ట్రాన్స్మిట్స్ నర్వ్ ఇంపల్స్ అవే ఫ్రమ్ ద సెల్ బాడీ. అవే ఫ్రమ్ ద సెల్ బాడీ. ఇక్కడ ఆక్సాన్ నుంచి నర్వ్ ఇంపల్స్ సెల్ బాడీ నుంచి ఆక్సాన్కి వచ్చిన తర్వాత సైనాప్స్ ఆర్ న్యూరోమస్కులర్ జంక్షన్కి ఇట్లా వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ ఆక్సాన్ లో ఉన్న నర్వ్ ఇంపల్స్ మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళదు అన్నట్టు. ఓకే అండి, అర్థమవుతుందా మీకు ఈ పాయింట్? సో ద ఆక్సాన్ ట్రాన్స్మిట్ నర్వ్ ఇంపల్స్ అవే ఫ్రమ్ ద సెల్ బాడీ టు సినాప్స్, సైనాప్స్ ఆర్ టు ద న్యూరోమస్కులర్ జంక్షన్. ఈ సైనాప్స్ అంటే ఏంటి, న్యూరోమస్కులర్ జంక్షన్ అనేది మనము ఫ్యూచర్ క్లాస్లో క్లియర్గా చదువుకుంటామండి. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఆక్సాన్ అండ్ డెండ్రియాయిడ్స్ క్రైటీరియా ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఆక్సాన్ అండ్ డెండ్రియాయిడ్స్ ద న్యూరాన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఓకే, మొదటగా వచ్చేసి మల్టీపోలార్, రెండోది బైపోలార్, మూడోది యూనిపోలార్. ఒక ఆక్సాన్ నుండి 2 ఆర్ మోర్ డెండ్రియాయిడ్స్ ఉంటే దాన్ని మల్టీపోలార్ అని అంటాము. సో ఈ పోలార్ అనేది సెరిబ్రల్ కార్టెక్స్ లో ఉంటుందండి. సో ఒక ఆక్సాన్ మల్టిపుల్ డెండ్రియాయిడ్స్ ఉంటాయి. ఓకే, 2 ఆర్ మోర్ డెండ్రియాయిడ్స్ ఉంటే దాన్ని మల్టీపోలార్ అని అంటాము. బైపోలార్ అంటే 1 ఆక్సాన్ 1 డెండ్రియాయిడ్స్. ఓకే, ఒక ఆక్సాన్ ఒక డెండ్రియాయిడ్ ఉంటే మనం దాన్ని బైపోలార్ అంటాము. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ రెటినా ఆఫ్ ఐ. సో యూనిపోలార్ అంటే సెల్ బాడీ విత్ ఓన్లీ ఆక్సాన్. ఆక్సానే ఉంటుంది, డెండ్రియాయిడ్ ఉండదు అసలు మొత్తానికి. దీన్నే మనం అంటాము యూనిపోలార్. ఇట్ ఈస్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ ఎంబ్రియానిక్ స్టేజ్లో యూనిపోలార్ కనబడుతుందండి. దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఆక్సాన్స్. 2 టైప్స్ ఆఫ్ ఆక్సాన్స్ ఉన్నాయి, మైలినేటెడ్ అండ్ నాన్ మైలినేటెడ్. సో మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ ఆర్ ఎన్వలప్డ్ విత్ స్క్వాన్ సెల్స్. ఓకే, ఈ మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ ఆర్ enveloped with a squam cells which forms the myelin sheath around the axon. సో స్క్వాన్ సెల్స్ అనేవి మైలిన్ షీత్ ను ఫామ్ చేస్తాయి అరౌండ్ ద ఆక్సాన్. సో ఇక్కడ చూసినట్టయితే మైలిన్ షీత్ అండి ఇది చుట్టూ. సో ఈ మైలిన్ షీత్ మధ్యలో నోడ్స్ ఆఫ్ రానివార్ ఉంటుంది చూడండి. ద గ్యాప్స్ బిట్వీన్ 2 adjacent myelin sheath are called nodes of Ranvier. So in myelinated nerve fibers are found in spinal and cranial nerves. Okay, peripheral nervous system అన్నమాట. ఈ unmyelinated nerve fibers are enclosed by a squam cell. Enclosed by a squam cell. Unmyelinated nerve fibers అనేటివి enclosed by squam cell but does not form the myelin sheath around the axon. ఈ మైలిన్ షీత్ అనేది ఉండదు. సో స్క్వాన్ సెల్స్ అనేవి
మైలినేటెడ్ అండ్ నాన్ మైలినేటెడ్లో ఉన్నాయండి. కానీ అన్మైలినేటెడ్లో స్క్వాన్ సెల్స్ అనేవి మైలిన్ షీత్ను ఫామ్ చెయ్యవు. అండ్ విచ్ ఇస్ కామన్లీ ఫౌండ్ ఇన్ అటోనామస్ autonomous and somatic neural system. Commonly found in autonomous and somatic neural system. సో ఇదండి న్యూరాన్ గురించి. అంటే న్యూరాన్ గురించి మనం ఎన్నోసార్లు చదువుకుంటాము. ఈవెన్ ఎనిమల్ టిష్యూలో మనం డీటెయిల్గా దీని గురించి చదువుకుంటాము. సో అందుకే నేను కొంచెం ఫాస్ట్గా మూవ్ కావడం జరిగింది. ఓకే అండి. వచ్చేసి బేసిక్ టర్మ్స్ చూద్దామండి. సో బేసిక్ టర్మ్స్లో మొదటిగా స్టిములస్ ఆర్ స్టిములై. Stimuli is a change in the internal or external environment that can be detected by the receptors and cause a response in the body. Any change జరిగిందని అనుకోండి, ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా ఎన్వైర్న్మెంట్ కానీ, అవి ఆ స్టిములస్ అనేది డిటెక్టెడ్ బై ద రిసెప్టార్స్. రిసెప్టార్ డిటెక్ట్ చేస్తుంది, బాడీలో రెస్పాన్స్ అనేది విచ్ కాజ్ ద రెస్పాన్స్ ఇన్ ద బాడీ. దిస్ ఈస్ కాల్డ్ స్టిములస్. సో స్టిములస్ అనేది ఎక్స్టర్నల్ స్టిములై అండ్ ఇంటర్నల్ స్టిములై. ఎక్స్టర్నల్ స్టిములై అంటే ఫ్రమ్ ద అవుట్ సైడ్ ద బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ లైట్, సౌండ్, టెంపరేచర్. ఇంటర్నల్ స్టిములై అంటే ఫ్రమ్ ఇన్సైడ్ ద బాడీ, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ గ్లూకోజ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్. సో స్టిములస్ అయితే ఎప్పుడైతే మన వస్తుందో అప్పుడు రిసెప్టార్స్ అనేవి డిటెక్ట్ చేస్తాయండి. సో మన బాడీలో రెస్పాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ కాజ్ రెస్పాన్స్ ఇన్ ద బాడీ. దిస్ ఈస్ కాల్డ్ స్టిములస్. ఎక్స్టర్నల్ స్టిములై అండ్ ఇంటర్నల్ స్టిములై అనేది 2 టైప్స్ ఉంటాయి. సో యా, నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్స్. ఓకే, వాట్ ఈస్ రెస్పాన్స్? ద రియాక్షన్ ఆఫ్ ఎ ఆర్గనిజం టు పర్టికులర్ స్టిములై. సో ఇంతకుముందే చెప్పాము, రియాక్షన్ అనేది జరుగుతుంది ఆర్గనిజంలో టు పర్టికులర్ స్టిములై. ఫర్ ఎగ్జాంపుల్ హీట్ కానీ, ఏదైనా ఇంటర్నల్ స్టిములస్ కానీ ఎక్స్టర్నల్ స్టిములస్ ఉన్నప్పుడు ద రియాక్షన్ ఆఫ్ ఆర్గనిజం అనేది జరుగుతుంది టు పర్టికులర్ స్టిములస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది రెస్పాన్స్ అనేది? లో బ్లడ్ షుగర్ లెవెల్ ఈజ్ ఎ స్టిములస్. ఓకే, బాడీలో లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఉందనుకోండి, లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఉందనుకోండి, అప్పుడు మన రెస్పాన్స్ ఎలా ఉంటుందండి? లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఉంటే ఆకలి అవుతుంది, హంగ్రీ, అండ్ ఫీలింగ్ హంగ్రీ ఈజ్ ద రెస్పాన్స్. ఆకలి అవ్వడం అనేది రెస్పాన్స్. ఓకే అండి, దిస్ ఈస్ కాల్డ్ రెస్పాన్స్. స్టిములస్ అనేది లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి రిసెప్టార్. రిసెప్టార్స్ అంటే ఏంటి? రిసెప్టార్స్ ఆర్ స్పెషలైజ్డ్ సెల్స్, టిష్యూస్ ఆర్ ఆర్గన్, ఓకే, దట్ రిసీవ్ స్టిములస్. రిసెప్టార్స్ అనేటివి స్టిములస్ను రిసీవ్ చేసుకుంటాయి అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటు ద ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. సో ఎప్పుడైతే రిసెప్టార్స్ ఈ స్టిములస్ను రిసీవ్ చేసుకుంటుందో అప్పుడు ఎలక్ట్రిక్ ఇంపల్సెస్గా చేంజ్ చేస్తాయి, విచ్ క్యారీడ్ బై సెన్సరీ నర్వ్స్ టు ద బ్రెయిన్. ఇంతకుముందు సెన్సరీ నర్వ్స్ చదివామండి. సెన్సరీ నర్వ్స్ అంటే రిసెప్టార్స్ విచ్ క్యారీ ఇంపల్స్ ఫ్రమ్ రిసెప్టార్స్ టు ద బ్రెయిన్ ఈస్ కాల్డ్ సెన్సరీ నర్వ్స్ అన్నాము. సో ఇది వచ్చింది చూడండి ఇక్కడ, విచ్ క్యారీ బై సెన్సరీ నర్వ్స్ టు ద బ్రెయిన్. రిసెప్టార్స్ ఆర్ ఇంపార్టెంట్. రిసెప్టార్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ బ్రెయిన్ కెనాట్ డైరెక్ట్లీ డిటెక్ట్ ద లైట్, సౌండ్ ఆర్ టచ్. సో బ్రెయిన్ అనేది డైరెక్ట్గా డిటెక్ట్ చేయలేదు. సో ఈ రిసెప్టార్స్ అనేటివి డిటెక్ట్ చేసి అవి సెన్సరీ నర్వ్స్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ అనేవి బ్రెయిన్కి పంపించడం జరుగుతుంది. సో ద బ్రెయిన్ కెనాట్ డైరెక్ట్లీ డిటెక్ట్ ద లైట్, సౌండ్, టచ్. సో అది ఇంపార్టెంట్ అండి. దే కన్వర్ట్ దిస్ స్టిములస్ ఇంటూ నర్వ్ సిగ్నల్స్, సో యాక్టింగ్ యాజ్ ఎ ఐస్, ఇయర్స్ అండ్ ద సెన్స్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. సో రిసెప్టార్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. సో యా, నెక్స్ట్ వచ్చేసి ఇంపల్స్. దాని ఇంపల్స్ అని ఎన్నోసార్లు అన్నామండి, అంటే ఫ్యూచర్లో కూడా వస్తుంది ఇంపల్స్ ఇంపల్స్ అని. ద నర్వ్ ఇంపల్స్ ఈజ్ అ సెల్ఫ్ ప్రొపగేటింగ్ ఎలక్ట్రిక్ సిగ్నల్ ప్రొడ్యూస్డ్ వెన్ receptor receives a stimulus. ఎప్పుడైతే రిసెప్టార్స్ స్టిములస్ రిసీవ్ చేసుకుంటుందో అప్పుడు ఇంపల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇంపల్స్ అంటే ఏంటండి? ఇంపల్స్ ఈజ్ అ సెల్ఫ్ ప్రొపగేటింగ్ ఎలక్ట్రిక్ సిగ్నల్.
సెల్ఫ్ ప్రొపగేటింగ్ ఎలక్ట్రిక్ సిగ్నల్. ఇది ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్. సెల్ఫ్ ప్రొపగేటింగ్ అంటే దాని అదే. సో ఇట్ ఈస్ జనరేటెడ్ ఇన్ స్పెషలైజ్డ్ రిసెప్టార్ సెల్స్. సో అండ్ ట్రాన్స్మిటెడ్ along with the sensory fibers to the brain. సెన్సరీ నర్వ్ ఫైబర్ ద్వారా బ్రెయిన్ కు వెళ్తుందన్నమాట. టు క్యారీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ టు అనదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఓకే అండి, దిస్ ఈస్ కాల్డ్ ఇంపల్స్. ఇంపల్స్, నర్వ్ ఇంపల్స్ is a self propagating electric signal produced when receptors receives a stimulus. ఎప్పుడైతే రిసెప్టార్స్ స్టిమ్యులస్ ను రిసీవ్ చేసుకుంటాయో అప్పుడు ఇంపల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇదండి ఇంపల్స్ గురించి. మరి నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టార్స్. వెన్ ఏ ఫుడ్ స్టిమ్యులస్ ఇస్ డిటెక్టెడ్ బై ద రిసెప్టార్స్, రిసెప్టార్ డిటెక్ట్ చేసినాయి అనుకోండి, ద ఇంపల్స్ ట్రావెల్ త్రూ ద సెన్సరీ నర్వ్స్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో ఇంపల్స్ క్యారీ ట్రావెల్ త్రూ సెన్సరీ నర్వ్స్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. మరి అక్కడి నుంచి ఫ్రమ్ దేర్ ఇట్ ఇస్ ట్రాన్స్మిటెడ్ వయా మోటార్ నర్వ్స్. మోటార్ నర్వ్ ద్వారా ఎఫెక్టార్ ఆర్గాన్స్కి వస్తాయి, సచ్ యాజ్ ఏ మజిల్స్. ఓకే అండి, ఇంతకుముందే చెప్పాము ఎఫెక్టార్స్ అనేటివి, ఎఫెక్టార్ ఆర్గాన్స్ సచ్ యాజ్ ఏ మజిల్స్. ఇవ్వండి బేసిక్ టెర్మినాలజీ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఎఫెక్టార్స్ అంటే ఏంటి, ఇంపల్స్ అంటే ఏంటి, రెస్పాన్స్ అంటే ఏంటి, రిసెప్టార్స్ అంటే ఏంటి, స్టిములై అంటే ఏంటి, స్టిములైలో ఎక్స్టర్నల్ స్టిములై, ఇంటర్నల్ స్టిములై అంటే ఏంటి. సో ఈ బేసిక్ టెర్మినాలజీ ఎన్సీఆర్టీలో క్లియర్గా ఇవ్వలేదండి. సో బట్ ఈ బేసిక్ టెర్మినాలజీ మీకు తెలుసుంటే మీకు సబ్జెక్ట్ అనేది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అర్థమవుతుంది కాబట్టి ఈ బేసిక్ టెర్మినాలజీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్. సో ఈ టాపిక్ చాలా టఫ్ అనుకుంటామండి, కానీ చాలా ఈజీ టాపిక్ ఇది. సో నేను అర్థమయ్యేటట్టు పిక్స్ను ఉపయోగించి ఈజీగా చెప్పడం జరిగింది. సో మనం ఇంట్రడక్షన్ చూద్దామండి. జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్కి మొట్టమొదటిసారి ఇంట్రడక్షన్ చూద్దాము. ఇంట్రడక్షన్ వచ్చేసి బిఫోర్ నర్వ్ ఇంపల్స్ స్టార్ట్స్ ద న్యూరాన్ ఇస్ ఎట్ ద రెస్ట్. ఈవెన్ ఎట్ ద రెస్ట్ ద మెంబ్రెయిన్ ఈస్ ఎలక్ట్రికల్లీ యాక్టివ్. రెస్ట్లో కూడా ద మెంబ్రెయిన్ అనేది ఎలక్ట్రికల్గా యాక్టివ్ ఉంటుంది. సో ఈ కండిషన్ మనము రెస్టింగ్ పొటెన్షియల్ ఆర్ పోలరైజ్డ్ స్టేట్ అని అంటాము. సో రెస్టింగ్ పొటెన్షియల్ ఆర్ పోలరైజ్డ్ స్టేట్లో ఉండడానికి 3 రీజన్స్ ఉంటాయండి. ఈ పోలరైజ్డ్ స్టేట్లో ఉండడానికి 3 రీజన్స్ ఉంటాయి. ఆ 3 రీజన్స్ మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో తర్వాత పోలరైజ్డ్ స్టేట్ తర్వాత డీపోలరైజేషన్ స్టేట్ వస్తుంది. డీపోలరైజేషన్ తర్వాత రీపోలరైజేషన్, అట్లా రీపోలరైజేషన్ తర్వాత హైపర్ పోలరైజేషన్ అనేది ఉంటుంది. సో ఏదైతే మనం రెస్టింగ్ ఫేస్లో బిఫోర్ స్టిములస్, ఓకే, స్టిములస్ రాకముందు కండిషన్ ఎలా ఉన్నదని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ నర్వ్ సెల్ ఆర్ ఎక్సైటబుల్ సెల్స్ బికాస్ దిస్ మెంబ్రెయిన్స్ ఆర్ పోలరైజ్డ్. ఓకే, బికాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయాన్ ఛానల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూరల్ మెంబ్రెయిన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయాన్ ఛానల్స్ ఉంటాయండి. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయాన్ ఛానల్స్, పాజిటివ్లీ చార్జ్డ్ అండ్ ఇంటర్నల్ న్యూరాన్గా నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఉంటాయి. సో పోలరైజ్డ్ బికాస్ different type of ion channels are present in the neural membrane. Nerve cells have a polarized membrane, have a electric potential difference. Electric potential difference అనేది ఉంటుంది. సో డ్యూ టు దిస్ రెస్పాన్స్ జనరేటెడ్ అగేన్స్ట్ ద స్టిములస్. సో ఎప్పుడైనా స్టిములస్ వస్తే రెస్పాన్స్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇన్సైడ్ ద న్యూరాన్ దర్ ఇస్ అ నెగిటివ్లీ చార్జ్డ్ ions, outside the neuron positively charged ions. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉంది. సో ఎప్పుడైతే స్టిములస్ వస్తుందో రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నాడు. సో ఇక్కడ రెస్టింగ్ పొటెన్షియల్ ఉండడానికి రీజన్ ఏంటి? మూడు రీజన్స్ ఉంటాయండి ఇక్కడ. మొట్టమొదటిసారిగా మెంబ్రెయిన్ ఈజ్ హైలీ పెర్మిబుల్ ఫర్ పొటాషియం అయాన్స్. ఎప్పుడైతే రెస్టింగ్ పొటెన్షియల్లో ఉందో, పోలరైజ్డ్ స్టేట్లో ఉందో, అంటే స్టిములస్ రాకముందండి, మళ్ళీ చెప్తున్నా, స్టిములస్ రాకముందు రెస్టింగ్ పొటెన్షియల్లో ఉంటుంది. సో 3 రీజన్స్ అన్నాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి మెంబ్రెయిన్ ఈజ్ హైలీ పెర్మిబుల్ ఫర్ పొటాషియం అయాన్స్.
సో మెంబ్రెయిన్ అనేది హైలీ పెర్మియబుల్ ఫర్ పొటాషియం అయాన్స్, ఆల్మోస్ట్ ఇంపెర్మియబుల్ ఫర్ సోడియం అయాన్స్ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ ప్రోటీన్. సో డ్యూ టు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ పొటాషియం అయాన్స్ మూవ్స్ అవుట్ ఫ్రమ్ ద న్యూరాన్. సో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వల్ల పొటాషియం అయాన్స్ అనేటివి ఇన్సైడ్ ద న్యూరాన్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మెయింటైన్ నెగిటివ్ ఇంటర్నల్ ఛార్జ్. ఓకే, ఇంటర్నల్గా నెగిటివ్ ఛార్జ్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది, బట్ నేను ఒకసారి డయాగ్రామ్ ద్వారా మీకు చెప్తానండి. సో ఇక్కడ సోడియం సోడియం అయాన్ ఛానల్స్ అండ్ ఇంకోటి వచ్చేసి నెగిటివ్లీ చార్జ్ ప్రోటీన్స్ అనేటివి ఆల్మోస్ట్ ఇంపెర్మియబుల్. పెర్మియబుల్ ఏంటి అండి? పొటాషియం అయాన్స్. సో పొటాషియం అయాన్స్ అనేటివి ఇన్సైడ్ ద న్యూరాన్ ఎక్కువగా ఉంటాయి, హై ఉంటాయి అన్నట్టు. బయట వచ్చేసి తక్కువగా ఉంటాయి. సో ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వల్ల హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ వెళ్తాయి ఎప్పుడైనా, హై టు లో. సో పొటాషియం అయాన్స్ అనేటివి బయటికి వెళ్ళిపోతాయి, అవుట్ సైడ్ ద న్యూరాన్ వెళ్ళిపోతాయి. ఈ పొటాషియం అయాన్స్ అనేటివి బయటికి వెళ్ళిపోవడం ద్వారా ఇన్సైడ్ ఇన్సైడ్ ద న్యూరాన్ నెగిటివ్ అవుతుంది అన్నట్టు. అర్థమవుతుందండి? దీని ద్వారా మెయింటైన్ నెగిటివ్ ఇంటర్నల్ ఛార్జ్. సో ఇట్ మెయింటైన్స్ ద నెగిటివ్ ఇంటర్నల్ ఛార్జ్. అంటే నెగిటివ్ అంటే కంప్లీట్ నెగిటివ్ కాదండి, కంపారిటివ్లీ నెగిటివ్ ఉంటాయి. ఎందుకంటే పొటాషియం అయాన్స్ అనేటివి ప్లస్ ఛార్జెస్ అనేటివి బయటికి వెళ్తున్నాయి కాబట్టి ఇంటర్నల్గా నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో సోడియం అయాన్స్ ఆర్ ఆల్మోస్ట్ ఇంపెర్మియబుల్. ఇంకోటి వచ్చేసి నెగిటివ్ చార్జ్డ్ ప్రోటీన్స్ కూడా ఇంపెర్మియబుల్ అండి. సో నెగిటివ్ చార్జ్డ్ ప్రోటీన్స్ అనేవి ఇందులోనే ఇంటర్నల్ న్యూరాన్ న్యూరాన్ లోపలనే ఇవి ఉండడం వల్ల, అక్యుములేట్ అవ్వడం వల్ల లోపల నెగిటివ్ ఛార్జ్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఈ కారణం వల్ల ఇది రెస్టింగ్ పొటెన్షియల్ ఆర్ పోలరైజ్ స్టేట్లో ఉండడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇంపెర్మియబుల్ టు నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అన్నాడు. సో ఇంపెర్మియబుల్ అంటే లోపల ఉన్న ఛార్జెస్ నెగిటివ్ లోపలనే ఉంటాయి అన్నట్టు. సో ఇవి బయటికి వెళ్ళవు. సో ఇన్సైడ్ ద న్యూరాన్ ఉండడం వల్ల నెగిటివ్ ఛార్జ్ మెయింటైన్ చేస్తాయి ఇన్సైడ్ ఆఫ్ ద న్యూరాన్. సో ఇన్సైడ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, అవుట్ సైడ్ ద న్యూరాన్ పాజిటివ్లీ అయాన్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి సోడియం పొటాషియం పంప్. ఫస్ట్ది అయిపోయిందండి. నెక్స్ట్ సోడియం పొటాషియం పంప్. సో ఆల్వేస్ అగైన్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అగైన్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే లో టు హై. మనం ఇంతకుముందు చూసినట్టయితే హై టు లో. ఓకే, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ద్వారానే ఇవి పొటాషియం అయాన్స్ అనేటివి బయటికి వెళ్ళడం జరిగింది. సో లోపల నెగిటివ్ అయిపోయింది ఇన్సైడ్ ద న్యూరాన్. కానీ ఇక్కడ సోడియం పొటాషియం పంప్ వచ్చేసి అగైన్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. సో లో టు హై వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, 3 పాజిటివ్ చార్జెస్ అవుట్ సైడ్, ఓన్లీ 2 పాజిటివ్ చార్జెస్ ఇన్సైడ్. ఓకే, 1 పాజిటివ్ చార్జ్, 3 పాజిటివ్ చార్జెస్ అవుట్ సైడ్, 3 పాజిటివ్ చార్జెస్ అవుట్ సైడ్. ఓకే, 3 పాజిటివ్ చార్జెస్ సోడియం అయాన్స్ అనేవి బయటికి వెళ్తాయి. లోనికి ఏమొస్తాయండి? 2 పొటాషియం పాజిటివ్ చార్జెస్ అనేటివి ఇన్సైడ్ వస్తాయి అన్నమాట. సో మరి సోడియం పొటాషియం పంప్ అనేది అగైన్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం అయాన్స్ అనేటివి ఇన్సైడ్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ఏందండి, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ మూవ్ కావాలి. కానీ ఇక్కడ చూడండి, అగైన్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. సో పొటాషియం అయాన్ అనేవి లోనికి వస్తున్నాయి, ఇన్సైడ్ ద న్యూరాన్ వస్తున్నాయి. సో అగైన్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మూవ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోడియం అయాన్స్ అనేటివి బయట ఎక్కువగా ఉన్నాయి, అవుట్ సైడ్ ద న్యూరాన్ ఎక్కువగా ఉన్నాయి, ఇన్సైడ్ ద న్యూరాన్ తక్కువగా ఉన్నాయి. అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ రావాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుందండి, సోడియం అయాన్స్ అనేటివి బయటికి వెళ్తున్నాయి, 3 సోడియం అయాన్స్ అనేవి. సో ఇట్ మూవ్స్ ఆల్వేస్ అగైన్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ విచ్ ఇస్ లో టు హై. సో 3 పాజిటివ్ చార్జెస్ అవుట్ సైడ్ వెళ్తున్నాయండి, 2 పాజిటివ్ చార్జెస్ ఇన్సైడ్ వస్తున్నాయి. సో 1 పాజిటివ్ చార్జ్ అనేది లాస్ అవుతుంది ఇన్సైడ్. సో ఇన్సైడ్ నెగిటివ్ మెయింటైన్ చేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా అండి? 2 పొటాషియం అయాన్స్ లోపలికి రావడము, 3 సోడియం అయాన్స్ బయటికి రావడం. అంటే ఇక్కడ ఇన్సైడ్ ద న్యూరాన్ అయితే 1 అయితే లాస్ట్ అవుతుంది. సో ఇట్ మెయింటైన్స్ ద నెగిటివ్ ఇన్సైడ్ ద న్యూరాన్. ఓకేనా అండి? ఇంకో మూడో పాయింట్ వచ్చేసి వోల్టేజ్ గేట్ ఛానల్స్ అనేటివి క్లోజ్ ఉంటాయి.
ఈ వాల్టేజ్ గేట్ ఛానల్స్ క్లోజ్ ఉండడం వల్ల ఇన్సైడ్ ఎప్పుడు నెగిటివ్ ఇంటర్నల్ ఛార్జ్ మెయింటైన్ చేస్తుంది. అవుట్ సైడ్ ద న్యూరాన్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ మెయింటైన్ చేస్తుంది. అవుట్ సైడ్ ద న్యూరాన్ వచ్చేసి పాజిటివ్. ఇది రెస్టింగ్ పొటెన్షియల్ పోలరైజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు, స్టిములస్ అనేది ఇంకా రాలేదు, స్టిములస్ అనేది రానప్పుడు రెస్టింగ్ పొటెన్షియల్లా పోలరైజ్డ్ స్టేట్లా ఎలా ఉంటుందని మనము నేర్చుకున్నాము. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి డీపోలరైజేషన్. సో పోలరైజ్డ్ స్టేట్ అంటే స్టిమ్యులస్ రాకముందు పోలరైజ్డ్ స్టేట్ రెస్టింగ్ పొటెన్షియల్లో ఎలాగ ఉంది నేర్చుకున్నాం. తర్వాత వచ్చేసి డీపోలరైజేషన్. సో డీపోలరైజేషన్ అంటే ఆఫ్టర్ స్టిములస్. ఓకే, స్టిములస్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూద్దాం. రిమూవల్ ఆఫ్ పోలరైజ్డ్ స్టేట్ ఆన్ అరైవల్ ఆఫ్ స్టిములస్. ఓకే, రిమూవల్ ఆఫ్ పోలరైజ్డ్ స్టేట్ ఆన్ అరైవల్ ఆఫ్ స్టిములస్ ద మెమరీన్ బికమ్ మోర్ పెర్మియబుల్ టు సోడియం అయాన్స్. ఇంతకుముందు పొటాషియం అయాన్ అనేది పెర్మిబుల్ ఉంది పోలరైజ్డ్ స్టేట్లో, ఇక్కడ ఆపోజిట్ అయిపోతుంది, బికమ్ మోర్ పెర్మిబుల్ టు సోడియం అయాన్స్. ఎందుకండి సోడియం అయాన్ వాల్టేజ్ గేట్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఈ డీపోలరైజేషన్లో. ఈ సోడియం వాల్టేజ్ గేట్ ఛానల్ ఓపెన్ కావడం వల్ల సడన్ మూమెంట్ ఆఫ్ సోడియం అయాన్స్, సడన్ మూమెంట్ ఆఫ్ సోడియం అయాన్స్ ఇంటూ ద ఇన్సైడ్ ద న్యూరాన్ క్రియేట్ పాజిటివ్ చార్జెస్. ఈ సడన్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం అయాన్స్ కాస్ డీపోలరైజేషన్. ఓకే, డీపోలరైజేషన్లో సోడియం వాల్టేజ్ గేట్ ఛానల్ ఓపెన్ అవుతుందండి. ఓకే, ఎప్పుడైతే స్టిములస్ అరైవ్ అయిందో అప్పుడు సోడియం వాల్టేజ్ గేట్ ఛానల్ ఓపెన్ కావడం వల్ల సోడియం ఇన్ఫ్లక్స్ అనేది జరుగుతుంది ఇన్సైడ్ ద న్యూరాన్. సో ఇట్ క్రియేట్ పాజిటివ్ చార్జెస్ విచ్ కాస్ డీపోలరైజేషన్. ఓకే అండి, ఇది గుర్తుంచుకోవాలి. A threshold stimulus open voltage gate sodium channels cause depolarization and leading into the action potential. Action potential అనేది ఇనిషియేట్ అవుతుంది. This rapid change in the membrane potential propagates along with the neuron, enabling transmission of a nerve impulse. Depolarization at one point cause depolarization in the adjacent part of the neuron. డీపోలరైజేషన్ అనేది చూడండి, ఆక్సాన్ దగ్గర అయింది డీపోలరైజేషన్ అని, మళ్ళీ అది అడ్జసెంట్ పార్ట్కు వెళ్తుంది అన్నట్టు. ఇలా వేవ్ లైక్ స్ప్రెడ్ ఉంటుంది అన్నట్టు. ఈ వేవ్ లైక్ స్ప్రెడ్నే మనము కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ అని అంటాము. ఓకే అండి, డీపోలరైజేషన్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ వెళ్తుంది, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ అడ్జసెంట్ పార్ట్ ఆఫ్ ద న్యూరాన్కి వెళ్తుంది. సో అలా కండక్షన్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ వేవ్ లైక్ స్ప్రెడ్ అన్నమాట. ఈ వేవ్ లైక్ స్ప్రెడ్ని మనము కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ అని అంటాము. ఈ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ ఎలా జరిగిందో మనము ఫ్యూచర్ క్లాస్లో అంటే ఫ్యూచర్ స్లైడ్స్లో మనం నేర్చుకుంటామండి క్లియర్గా. సో అది ఇక్కడ మనము డయాగ్రామ్లో చూద్దాము. చూడండి, ఎప్పుడైతే స్టిములస్ అరైవ్ అయిందో అప్పుడు సోడియం అయాన్స్ వాల్టేజ్ గ్యాప్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఈ సోడియం వాల్టేజ్ గ్యాప్ ఛానల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం అయాన్స్, చూడండి ఇన్సైడ్ ద న్యూరాన్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం అయాన్స్. సో ఇన్సైడ్ పాజిటివ్ అయిపోయింది. మరి పోలరైజ్డ్ స్టేట్లో ఎలా ఉంటుందంటే దీనికి అపోజిట్ సైడ్ ఉంటుంది, ఇన్సైడ్ నెగిటివ్ ఉంటుంది. అర్థమవుతుందా అండి? పోలరైజ్డ్ స్టేట్లో రెస్టింగ్ పొటెన్షియల్లో ఇన్సైడ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, అవుట్ సైడ్ పాజిటివ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఆపోజిట్ అయిపోతుంటుంది డీపోలరైజేషన్ స్టేటస్లో. డీపోలరైజ్ డీపోలరైజేషన్లో సడన్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం అయాన్స్ డ్యూ టు ద సోడియం వాల్టేజ్ గ్యాప్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్నే మనము డీపోలరైజేషన్ అని అంటాము. ఓకే అండి, ఇక్కడ మైనస్ -70 మిల్లీ వాల్ట్ ఉంటుందండి పోలరైజ్డ్ స్టేట్లో. అప్పుడు చెప్పడం మర్చిపోయినా నేను, పోలరైజ్డ్ స్టేట్లో -70 మిల్లీ వాల్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే డీపోలరైజేషన్ స్టేట్ వచ్చేసింది కదండి, సడన్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం అయాన్స్ ఇలా రావడము, సోడియం వాల్టేజ్ గేట్ ఛానల్ ఓపెన్ కావడము, లోపల ఇన్సైడ్ ద న్యూరాన్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఉండడము. సో ఈ కండిషన్స్ వల్ల డీపోలరైజేషన్ జరిగింది. సో +30 మిల్లీ వాల్ట్ అనేది అవుతుంది. సో -70 మిల్లీ వాల్ట్ నుంచి +30 మిల్లీ వాల్ట్ డీపోలరైజేషన్ స్టేటస్లో +30 మిల్లీ వాల్ట్ ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు డీపోలరైజేషన్ తర్వాత మళ్ళీ ద మెమ్బ్రేన్ అండర్గో రీపోలరైజేషన్. సో మళ్ళీ పోలరైజేషన్కి రావాలి డీపోలరైజేషన్ జరిగిన తర్వాత. రీపోలరైజేషన్ అంటే ఏంటి? సోడియం ఛానల్స్ క్లోజ్ అయినాయి,
మళ్ళీ ఏమవుతుంది పోలరైజ్ స్టేటస్లో మనం ఇంతకుముందు పోలరైజ్డ్ ఆ రెస్టింగ్ పొటెన్షియల్లో చదివాం కదా అండి. అప్పుడు పొటాషియం ఛానల్స్ ఓపెన్ అయ్యాయి. సో పొటాషియం ఛానల్స్ ఓపెన్ కావడం వల్ల పొటాషియం అయాన్స్ లీవ్ ద మెంబ్రెయిన్ అండ్ రిటర్న్స్ టు -70 మిల్లీ వాల్ట్. ఓకే అండి. రీపోలరైజేషన్ అంటే మళ్ళీ పోలరైజ్డ్కి రావడం అన్నట్టు. ఓకే అండి. మళ్ళీ పోలరైజ్డ్ స్టేట్కు మళ్ళీ రెస్టింగ్ పొటెన్షియల్కు రావడము. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి హైపర్ పోలరైజేషన్. హైపర్ పోలరైజేషన్ అంటే ఈ పొటాషియం అయాన్ ఛానల్స్ ఓపెన్ అవుతున్నాయని చెప్పాను నేను. ఓకే అండి. పొటాషియం ఛానల్స్ రీపోలరైజేషన్లో ఓపెన్ అయ్యాయని చెప్పాను. సో ఇవి ఎక్కువ సమయము అంటే అకర్స్ వెన్ పొటాషియం ఛానల్స్ రిమైన్ ఓపెన్ లాంగర్. ఓకే. కొంచెం ఎక్కువసేపు ఓపెన్ అయ్యాయి అనుకోండి, మోర్ పొటాషియం అయాన్స్ ఎగ్జిట్ ద న్యూరాన్. మోర్ పొటాషియం అయాన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. ఇంతకుముందు చెప్పాను కదండి పొటాషియం అయాన్స్ బయటికి వెళ్తాయని. ఎక్కువగా వెళ్ళాయి అనుకోండి, ద మెంబ్రెయిన్ పొటెన్షియల్ బికమ్ మోర్ నెగిటివ్ దెన్ -70 మిల్లీ వాల్ట్. ఈ -70 మిల్లీ వాల్ట్ కన్నా ఎక్కువగా ఉన్నదనుకోండి, మోర్ దెన్ 70 మిల్లీ వాల్ట్ ఉన్నదనుకోండి, అప్పుడు హైపర్ పోలరైజేషన్ అని అంటాము. సో మోర్ పొటాషియం అయాన్స్ అనేటివి ఎగ్జిట్ అవ్వడం వల్ల ఈ -71 కన్నా 70 మిల్లీ వాట్ కన్నా ఎక్కువ మైనస్ కావడం అన్నట్టు, -90 మిల్లీ వాల్ట్ వరకు వెళ్తుంది. సో దీన్నే హైపర్ పోలరైజేషన్ అని అంటాము. సో ఇట్ ఈస్ ఎ టెంపరరీ ఫేస్ అండి. ఓకే. ఇట్ డస్ నాట్ అకర్ ఆల్వేస్. ఎప్పుడు అకర్ కాదు, ఇది ఒక టెంపరరీ ఫేస్ అంతే. దీనిచ్చిదే పోలరైజేషన్ స్టేట్కి వస్తుంది అప్పుడప్పుడు. కానీ ఇక్కడ సోడియం పొటాషియం పంప్ కూడా హెల్ప్ చేస్తుంది టు రెస్టోర్ రెస్టింగ్ పొటెన్షియల్. సో సోడియం పొటాషియం పంప్ హెల్ప్ ఇన్ రెస్టోరింగ్ ద resting potential. So the time taken by membrane to regain -70 millivolt from -90 millivolt called refractory period. What is refractory period అంటే the time taken membrane to regain -70 millivolt అంటే రీపోలరైజేషన్ అన్నమాట. పోలరైజ్డ్ స్టేట్కు రావడానికి ఎక్కడి నుంచి హైపర్ పోలరైజ్డ్ స్టేట్ నుంచి -90 మిల్లీ వాల్ట్స్ నుంచి 70 మిల్లీ వాల్ట్కు రావడాన్నే మనము దీని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాము. ఈ టైంను రిఫ్రాక్టరీ పీరియడ్ అని అంటాము. ఓకే అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్. సో ఇంతకుముందు స్లైడ్లో చిన్న మిస్టేక్ అండి. ద టేకెన్ అనే రాశాను. ద టైమ్ టేకెన్. ఓకే. ద టైమ్ టేకెన్ బై మెంబ్రేన్ టు రీగెయిన్ -70 మిల్లీ వాల్ట్ ఫ్రమ్ -90 మిల్లీ వాల్ట్ కాల్ రిఫ్రాక్టరీ పీరియడ్. ఓకే అండి. సో మనం కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ గురించి నేర్చుకుందాము. సో జనరేషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ మీన్స్ ద ఇనిషియేషన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్. సో ఇనిషియేషన్ ఆఫ్ ఏ యాక్షన్ పొటెన్షియల్ ఎట్ స్పెసిఫిక్ పాయింట్ డ్యూ టు డిపోలరైజేషన్. సో డిపోలరైజేషన్ వల్ల ఈ యాక్షన్ పొటెన్షియల్ అనేది ఇనిషియేట్ అవుతుంది. సో డిపోలరైజేషన్ ఏంటనేది మనం డీటెయిల్గా చదువుకున్నాము. ద కండక్షన్ ఈజ్ ద సేమ్ యాక్షన్ పొటెన్షియల్ అలాంగ్ ద ఆక్సన్. కండక్షన్ అనేది అలాంగ్ ద ఆక్సాన్ ఇట్లా వెళ్తూ ఉంటుంది అన్నట్టు. అర్థమవుతుందండి. అలాంగ్ ద ఆక్సాన్ అనేది కండక్ట్ అవుతూ వెళ్తుంది, కండక్షన్ అనేది జరుగుతుంది. ఓకే. అలాంగ్ ద ఆక్సాన్ ద ఫ్యాక్టర్ ఇంక్రీజ్ కండక్షన్ ఆఫ్ ఎ స్పీడ్. సో కండక్షన్ ఆఫ్ ఎ స్పీడ్ ఇంక్రీజ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ ద కండక్షన్ ఆఫ్ ఎ స్పీడ్. ఓకే. థిక్నెస్ ఆఫ్ ఎ నర్వ్ ఇంక్రీజ్ ద కండక్షన్ ఆఫ్ ఎ స్పీడ్. హై టెంపరేచర్ ఆల్సో ఇంక్రీజ్ ద కండక్షన్ ఆఫ్ ఎ స్పీడ్. సో మనకు ఎప్పుడైనా స్వెల్లింగ్ వచ్చింది అనుకుందాం. స్వెల్లింగ్ వచ్చినప్పుడు మనము ఐస్ ప్యాక్స్తో ఇట్లా మర్దన చేస్తామన్నమాట. సో మనకు పెయిన్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ కండక్షన్ ఆఫ్ స్పీడ్ అనేది ఆ కోల్డ్ పెట్టడం వల్ల తగ్గిపోతుంది. కండక్షన్ ఆఫ్ స్పీడ్ తగ్గడం వల్ల పెయిన్ అనేది తక్కువ అవుతుంది. సో ఇక్కడ క్వైట్ అపోజిట్, ఇట్ ఇంక్రీజెస్ ద కండక్షన్ ఆఫ్ ఎ స్పీడ్. హై టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్ ద కండక్షన్ ఆఫ్ ఎ స్పీడ్. ఇది ఒక ఫ్యాక్టర్. సో ప్రజెన్స్ ఆఫ్ మైలిన్ షీత్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే మైలిన్ షీత్ నోడ్స్ ఆఫ్ రాన్వర్ దగ్గరనే ఈ కండక్షన్ ఆఫ్ ఇంపల్స్ జరుగుతుందండి. సో ఈ నోడ్స్ ఆఫ్ రాన్వర్ దగ్గర జరగడం వల్ల జంప్ అవుతుంది. ఓకే. దీన్నే మనం అంటాము సాల్టేటరీ కండక్షన్ అని అంటాము. సో మైలిన్ షీత్ ఉండడం వల్ల ఈ నోడ్స్ ఆఫ్ రాన్వర్ దగ్గరనే కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ జరుగుతుంది. సో ఇలా జంప్ అవుతుంది.
సో ఫాస్ట్గా కండక్షన్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఇట్ ఇంక్రీజెస్ ద కండక్షన్, అంతే కదండి. సో myelin sheath increase the conduction speed. It increases the conduction speed by saltatory conduction, where nerve impulse jump from one nodes of Ranvier to the next. అర్థమవుతుందండి. ఈ నోడ్స్ ఆఫ్ రాహనవర్ దగ్గరనే కండక్షన్ జరుగుతుంది. సో మైలన్ షీత్ ఉంది కాబట్టి ఇలా జంప్ అవుతుంది. సో ఇలా జంప్ అవుతుంది అన్నమాట. సో అదండి. సో ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇది పోలరైజ్డ్ స్టేట్ లో ఉంది. అర్థమవుతుందా అండి? మనకు అర్థమవుతుంది పోలరైజ్డ్ స్టేట్ లో ఉందని. సో పోలరైజ్డ్ స్టేట్ లో ఉంది. డీపోలరైజేషన్ ఏలో జరిగింది. డీపోలరైజేషన్ జరగడం అనేది సోడియం అయాన్స్ వాల్టేజ్ గేట్ ఛానల్ ఓపెన్ కావడం వల్ల ఇన్సైడ్ ద న్యూరాన్ వస్తాయి అన్నట్టు. ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం అయాన్స్. సో ఇట్ రిజల్ట్ ఇన్ డీపోలరైజేషన్. సో ఇది ఏ అనేది డీపోలరైజేషన్ అకర్ అయిందండి. డీపోలరైజేషన్ జరిగింది. సో అప్పుడు ఇక్కడ పాజిటివ్ అయాన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ సైడ్ మూవ్ అవుతాయి. అర్థమవుతుందా అండి? ఇక్కడ పాజిటివ్ సెన్స్ మళ్ళీ ఇటు సైడ్ నెగిటివ్ సైడ్ మూవ్ అవుతాయి. సో ఇలా మూవ్ కావడం వల్ల బి అనేది డీపోలరైజేషన్ జరుగుతుంది. అర్థమవుతుందా అండి? ఇక్కడ పాజిటివ్ అయిన ఇట్లా నెగిటివ్ అయిన సైడ్ మూవ్ అవడము, మళ్ళీ పాజిటివ్ అయిన ఇట్లా నెగిటివ్ సైడ్ మూవ్ అవడము, ఇదంతా కంప్లీట్ సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. సో మళ్ళీ ఏ వచ్చేసి రీపోలరైజేషన్ జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ మనం చెప్పినట్టుగా బి అనేది డీపోలరైజేషన్ జరిగింది. ఓకే. ఈ మళ్ళీ డీపోలరైజేషన్ అనేది అడ్జసెంట్ దానికి వెళ్తుంది. మళ్ళీ పోలరైజ్డ్ స్టేట్లో ఉంటుంది కదండి. మళ్ళీ డీపోలరైజేషన్ అనేది ఈ పోలరైజ్డ్ స్టేట్లో ఉన్నదాన్ని మళ్ళీ డీపోలరైజేషన్గా చేంజ్ చేస్తుంది. మళ్ళీ డీపోలరైజేషన్ ఏమవుతుందండి? రీపోలరైజేషన్ అవుతుంది. అట్లా అర్థమైందా? డీపోలరైజేషన్ జరగాలంటే అడ్జసెంట్గా పోలరైజ్డ్ స్టేట్లో ఉండాలి. లేకపోతే డీపోలరైజేషన్ అనేది జరగదు. అర్థమవుతుందా అండి? సో ఇదే రీపోలరైజేషన్ జరుగుతుంది. మళ్ళీ డీపోలరైజేషన్ అనేది రిటర్న్ రాదు. సో కండక్షన్ అనేది ఇటు వెళ్ళుకుంటూ వెళ్తుంది అంతే. ముందుకెళ్తూ ఉంటుంది. అంతేగాని బ్యాక్ రాదు. డీపోలరైజేషన్ జరగాలంటే అది పోలరైజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడే డీపోలరైజేషన్ జరుగుతుంది. అర్థమవుతుందా అండి? ఈ బ్యాక్ మళ్ళీ డీపోలరైజేషన్ జరిగింది, రీపోలరైజేషన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి ఏ డీపోలరైజేషన్ జరిగింది. సో మళ్ళీ ఇక్కడ బి వచ్చేసి డీపోలరైజేషన్ జరిగింది. మళ్ళీ ఏ ఏమైందండి? రీపోలరైజేషన్. సో ఇట్లా కంటిన్యూస్‌గా కండక్షన్ ఆఫ్ ఇంపల్స్ అనేది ఆక్సాన్ ఎంబడి జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా అండి? సో ద పోలారిటీ ఈస్ రివర్స్డ్ ఎట్ ద సైడ్ బి. ఓకే. బి దగ్గర రివర్స్ అయింది బికాస్ ఆఫ్ ఇంపల్స్ జనరేటెడ్ ఎట్ ద సైట్ ఆఫ్ ఏ. ఇంపల్స్ జనరేటెడ్ ఎట్ ద సైట్ ఆఫ్ ఏ, ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎట్ ద సైట్ ఆఫ్ బి. బికి వెళ్ళింది. సో ద సీక్వెన్స్ ఈస్ రిపీటెడ్ along the axon and impulses are conducted. ఓకే. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనము ఎన్‌సీఈఆర్‌టీలో డయాగ్రామ్ ఉన్నది. ఒకసారి మనము అనాలిసిస్ చేద్దాం దీన్ని. ద డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంపల్స్ కండక్షన్ త్రూ ఎన్ ఆక్సాన్. సో ఇక్కడ మనం ఏ దగ్గర చూసినట్టయితే డీపోలరైజేషన్ జరిగింది. సో ఇక్కడ మళ్ళీ పాజిటివ్ నెగెటివ్ సైడ్ వచ్చినాయి. ఇక్కడ పాజిటివ్ మళ్ళా నెగెటివ్ సైడ్ వెళ్తుంది. ఇదంతా ఒక కంప్లీట్ సర్క్యూట్ ఫామ్ అయింది. ఇది మళ్ళీ డీపోలరైజేషన్ జరుగుతుంది. మళ్ళీ ఏ వచ్చేసి రీపోలరైజేషన్ జరుగుతుంది. సో ఇదంతా కండక్షన్ ఆఫ్ ద సీక్వెన్స్ రిపీటెడ్ అలాంగ్ విత్ ద ఆక్సాన్ అండ్ ఇంపల్సెస్ ఆర్ కండక్టెడ్. సేమ్ ప్రాసెస్ ఇట్లా కంటిన్యూగా అవుతూ వెళ్తుంది అలాంగ్ విత్ ద ఆక్సాన్. ఓకే అండి. మీకు అర్థమైందా ఇది? మరి నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ గురించి చదువుకుందాం. సో జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ ఈజీ అండి. అంత టఫ్ ఏమి ఉండదు ఇది. ఒకసారి మనం అర్థం చేసుకొని కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ గురించి నేర్చుకుందాం. ఓకే అండి. ఇంతకుముందు టాపిక్లో మనము జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ గురించి చదువుకున్నాము. ఇప్పుడు ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇంపల్స్ గురించి చదువుకుందాం. Transmission of nerve impulse is a process which a nerve signal is passed from one neuron to another across a synapse. ఓకే. నర్వ్ సిగ్నల్ అనేది ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి పాస్ అవుతుంది అక్రాస్ ద సినాప్స్. సో ఇట్ ఈస్ ఎదర్ ఎలక్ట్రికల్లీ ఆర్ కెమికల్లీ.
సో ఎలక్ట్రిక్ సినాప్స్ ఆర్ కెమికల్ సినాప్స్ అనేది 2 టైప్స్ అనేటివి ఉంటాయండి. సో ఇక్కడ మనం డయాగ్రామ్‌లో చూసినట్టయితే ఇది ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్, కిందది వచ్చేసి పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్. సో ఇది సినాప్టిక్ నోబ్ అండి. ఇది డెండ్రియాయిడ్స్. డెండ్రియాయిడ్స్. సో దిస్ ఈస్ కాల్డ్ సినాప్స్. సినాప్టిక్ క్లెఫ్ట్ అనేది ఈ మధ్యలో ఉంటది. సో ఎలక్ట్రిక్ సినాప్స్‌లో సినాప్టిక్ క్లెఫ్ట్ అనేది ఉండదు. కెమికల్ సినాప్స్‌లో సినాప్టిక్ క్లెఫ్ట్ అనేది ఉంటుంది. సో డీటెయిల్‌గా ఫర్దర్‌గా మనం చదువుకుందామండి. సో సినాప్స్ is a nerve impulse is transmitted one neuron to another by a junction synapse. Okay, transmitted from one neuron to another by a junction synapse. Synapse is formed by a presynaptic membrane and postsynaptic membrane. Okay అండి. Synapse is formed by a presynaptic membrane and postsynaptic membrane. ఇంతకుముందు చూసాం డయాగ్రామ్లో. which may be which may or may not have a synaptic cleft. Synaptic cleft ఉంటుంటది, లేకపోతే లేదు. సో సినాప్స్ ఆర్ 2 టైప్స్, కెమికల్ అండ్ ఎలక్ట్రిక్ సినాప్స్. ఇంతకుముందే చెప్పాను కెమికల్ సినాప్స్‌లో సినాప్టిక్ క్లెఫ్ట్ అనేది ఉంటుందని. ఎలక్ట్రిక్ సినాప్స్‌లో సినాప్టిక్ క్లెఫ్ట్ ఉంటదని. సో ఇదండి సినాప్స్ గురించి. మొదటగా వచ్చేసి కెమికల్ సినాప్స్ గురించి చదువుకుందాం. ఇంతకుముందే మనం అన్నాము. ఎలక్ట్రిక్ సినాప్స్ ఉంటది. కెమికల్ సినాప్స్ అనేది ఉంటది. మొదటగా వచ్చేసి కెమికల్ సినాప్స్. సో ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దామండి. వెన్ నర్వ్ ఇంపల్స్ రీచెస్ ద సినాప్టిక్ నోబ్. నర్వ్ ఇంపల్స్ అనేది ఎప్పుడైనా సినాప్టిక్ నోబ్‌కు రీచ్ అయిందో ఇట్ ట్రిగర్ ద ఓపెనింగ్ ఆఫ్ కాల్షియం వోల్టేజ్ గేట్ ఛానెల్స్. ఓకే. కాల్షియం వోల్టేజ్ గేట్ ఛానెల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. సో ఈ కాల్షియం వోల్టేజ్ గేట్ ఛానెల్స్ ఓపెన్ అయినప్పుడు ఇన్వర్డ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఏ కాల్షియం అయాన్స్. సో కాల్షియం అయాన్స్ అనేటివి ఇన్వర్డ్ మూవ్‌మెంట్ అంటే లోనికొస్తాయి. సో ఈ లోనికి రావడం వల్ల ఇట్ ట్రిగర్ ద ఫ్యూజన్ ఆఫ్ సినాప్టిక్ వెజిల్స్. సో ఇట్ ట్రిగర్స్ ద ఫ్యూజన్ ఆఫ్ సినాప్టిక్ వెజిల్స్. ఈ సినాప్టిక్ వెజిల్స్ అనేటివి ఫ్యూజన్ అవుతాయి విత్ ప్రీసినాప్టిక్ మెంబ్రేన్. ఓకే. ఇట్ ట్రిగర్స్ ద ఫ్యూజన్ ఆఫ్ సినాప్టిక్ వెజిల్స్ విత్ ద ప్రీసినాప్టిక్ మెంబ్రేన్. సో ఇలా జరగడం వల్ల ఎక్సోసైటోసిస్ అనే ప్రాసెస్ జరుగుతది. ఆ ఎక్సోసైటోసిస్ జరగడం వల్ల ఈ సినాప్టిక్ వెజిల్స్ నుంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటివి బయటకొస్తాయి. ఈ బయటికొచ్చేసి సినాప్టిక్ క్లెఫ్ట్‌ని దాటి ఇక్కడ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్‌లో రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్‌కి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటివి బైండ్ అయితాయి. న్యూరో ట్రాన్స్మిటర్స్ బైండ్ విత్ ద రిసెప్టార్స్ అండ్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్. న్యూరో ట్రాన్స్మిటర్స్ బైండ్ విత్ ద రిసెప్టార్స్ అండ్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్. సో ఇట్ క్రియేట్స్ ద ఇన్హిబిటరీ ఆర్ ఎక్సైటరీ ఇంపల్స్. ఒక ఇది ఇన్హిబిటరీ ఆర్ ఎక్సైటేటరీ ఇంపల్స్ అనేది జనరేట్ అవుతది. సో ఆ న్యూరో ట్రాన్స్మిటర్ మీద, ఆ రిసెప్టర్ మీద డిపెండ్ అయి ఉంటదండి. అది ఇన్హిబిటరీ ఇంపల్స్ ఇవ్వన్నా, లేకపోతే ఎక్సైటేటరీ ఇంపల్స్ ఇవ్వాలా అనేది ఆ రిసెప్టార్, ఆ న్యూరో ట్రాన్స్మిటర్ మీద డిపెండ్ అవుతది. ఓకే అండి. ఇదండి కెమికల్ సినాప్స్ అంటే. మనం ఇంతకుముందే చెప్పామండి. డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్ అండ్ రిసెప్టార్స్. సో ద పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ మే బి ఐదర్ ఎక్సైటేటరీ. కొన్ని టైంలో ఎక్సైటేటరీ ఉంటది. ఇంకొన్ని సమయంలో ఇన్హిబిటరీ ఉంటది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద న్యూరో ట్రాన్స్మిటర్ అండ్ రిసెప్టార్స్. ఓకే అండి. మొదటగా మనము ఇన్హిబిటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ గురించి చదువుదాము. Inhibitory postsynaptic potential is a change in a postsynaptic membrane that reduces the chance of action potential generation. యాక్షన్ పొటెన్షియల్ జనరేషన్ అనేది తక్కువ చేస్తదండి. మరి ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటివి ఇంపార్టెంట్ అండి. లైక్ గాబా ఆర్ గ్లైసిన్ విచ్ బైండ్స్ టు ద రిసెప్టర్ ఆన్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్. సో ఇట్ బైండ్స్ ఆన్ రిసెప్టర్స్ ఆన్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్. సో దిస్ బైండింగ్ ఓపెన్స్ ద క్లోరైడ్ ఛానల్స్. ఓకే. క్లోరైడ్ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. ఈ క్లోరైడ్ ఛానల్స్ ఓపెన్ కావడం వల్ల ఇట్ ఎంటర్స్ ఇంటూ ద పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్‌లో ఎంటర్ అవుతాయి. ఇట్ క్రియేట్స్ మోర్ నెగెటివ్. ఓకే. ఎప్పుడైతే క్లోరైడ్ అయాన్స్ ఓపెన్ అవుతాయో, ఇన్‌ఫ్లక్స్ జరుగుతదో పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్‌లో, అప్పుడు మోర్ ఇన్సైడ్ నెగెటివ్ అయిపోతాయి. దిస్ ఇంక్రీజెస్ ద పోలరైజేషన్. ఓకే అండి. ఎప్పుడైతే లోపల నెగెటివ్ ఉంటే ఇన్‌సైడ్ ద న్యూరాన్ పోలరైజేషన్ జరుగుతదని ఇంతకుముందు జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ ఇంపల్స్‌లో మనం చదువుకున్నాం. సో అప్పుడేమైతదండి యాక్షన్ పొటెన్షియల్ అనేది ఇన్హిబిట్ అయిపోతది. అర్థమవుతుందా అండి? డయాగ్రామ్‌లో చూడండి. పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్, పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ ఇది. సో ఇక్కడ రిసెప్టార్ వస్తది.
ఓకే, ఇది రిసెప్టార్ అని చెప్పాను నేను. ఓకే అండి. సో క్లోరైడ్ అయాన్స్ అనేవి ఎంటర్ అవుతాయి పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్లో, మేకింగ్ మోర్ ఇన్సైడ్ నెగిటివ్. దిస్ ఇంక్రీజెస్ ద పోలరైజేషన్ అండ్ యాక్షన్ పొటెన్షియల్ ఇన్హిబిట్ అవుతుంది. సో మరి నెక్స్ట్ వచ్చేసి ఎగ్జైటేటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ గురించి చదువుకుందాం. ఎగ్జైటేటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ ఇస్ జనరేటెడ్ వెన్ ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ వచ్చేసి ఏంటండి? అసిటోకోలిన్, అసిటైల్ కోలిన్, గ్లూటమేట్, నాన్ అడ్రెనలిన్. సో ఇట్ బైండ్స్ టు ద రిసెప్టార్ ఆఫ్ పోస్ట్ సినాప్టిక్ మెమ్బ్రెయిన్ సేమ్. కానీ ఇక్కడ ఇట్ ఓపెన్స్ ద సోడియం ఛానల్స్. ఓకే, సోడియం ఛానల్స్ ఓపెన్ అవుతాయి. ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం అయాన్స్ కాజ్ డీపోలరైజేషన్. అర్థమవుతుందండి. లోపల పాజిటివ్ ఉన్నదనుకో ఇన్సైడ్ న్యూరాన్, ఇట్ కాజెస్ ద డీపోలరైజేషన్. మనం ఇంతకుముందు ఆ కాన్సెప్ట్ చదువుకున్నాం, జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్లో. ఇట్ ఇంక్రీజెస్ ద మెమ్బ్రెయిన్ పొటెన్షియల్ అండ్ ప్రమోట్స్ ద యాక్షన్ పొటెన్షియల్ జనరేషన్. ఓకే, ఇన్హిబిటర్కి క్వైట్ అపోజిట్ ఉంటుంది ఎగ్జైటేటరీ. ఇక్కడ ఏ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఎగ్జాంపుల్ ఇచ్చానండి, అవి గుర్తుంచుకోండి. సో యా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ సినాప్స్. Electric synapse is a type of a synapse in which information is transferred in both direction through gap junction channel. ఇన్ఫర్మేషన్ అనేది బోత్ డైరెక్షన్లో వెళ్తుంది. దేని ద్వారా? త్రూ గ్యాప్ జంక్షన్ ఛానల్, అలౌయింగ్ ద కపులింగ్ పొటెన్షియల్ బిట్వీన్ అడ్జసెంట్ న్యూరాన్స్. ఓకే, చూడండి, ఇది ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్, ఇది పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్. ఇక్కడ వచ్చేసి గ్యాప్ జంక్షన్ ఛానల్ అనేది ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది బోత్ డైరెక్షన్లో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. దీన్ని మనం అంటాం ఎలక్ట్రిక్ సినాప్స్. సో ఇక్కడ సినాప్టిక్ క్లెఫ్ట్ వచ్చేసి యాబ్సెంట్ ఉంటుంది, కొన్ని దాంట్లో నారో ఉండడం జరుగుతుంది. సినాప్టిక్ క్లిఫ్ట్ అనేది నారో ఉండడము జరుగుతుంది ఇన్ ఎలక్ట్రిక్ సినాప్స్. సో ఇక్కడ డిఫరెన్స్ చూద్దామండి. కెమికల్ సినాప్స్ అండ్ ఎలక్ట్రిక్ సినాప్స్. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇలా ఉంటుందండి. న్యూరో ట్రాన్స్మిటర్స్ కెమికల్స్ ఉంటాయి కెమికల్ సినాప్స్లో. ఎలక్ట్రిక్ సినాప్స్లో యూజ్ డైరెక్ట్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇంతకుముందు చెప్పాను, సినాప్టిక్ గ్యాప్ అనేది వైడర్ ఉంటుంది, సినాప్టిక్ క్లెఫ్ట్ ఈస్ ప్రజెంట్. వెరాజ్ ఎలక్ట్రిక్ సినాప్స్లో వెరీ నారో గ్యాప్ ఉంటుంది. స్పీడ్ వచ్చేసి కెమికల్ సినాప్స్లో స్లో ట్రాన్స్మిషన్ ఉంటుంది, ఎలక్ట్రిక్ సినాప్స్లో వెరీ ఫాస్ట్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. డైరెక్షన్ వచ్చేసి వన్ వే ఉంటుంది, ఎలక్ట్రిక్ సినాప్స్లో యూజువల్లీ టూ వే. కంట్రోల్ కెన్ బి ఎగ్జైటేటరీ ఆర్ ఇన్హిబిటరీ ఇన్ కెమికల్ సినాప్స్ అండ్ ఎలక్ట్రిక్ సినాప్స్లో మోస్ట్లీ ఎగ్జైటేటరీ. ఇది డిఫరెన్స్ అండి. సో ఎన్సీఆర్టీలో ఇంత డీటెయిల్గా మెన్షన్ చేయలేదు, బట్ నేను కొంచెం డెప్త్గా చెప్పడం జరిగిందండి. సో యా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రెయిన్. ఇట్ ఈస్ ఎ 2% ఆఫ్ టోటల్ బాడీ వెయిట్. ఎంత? 2% టోటల్ బాడీ వెయిట్ ఉంటుందండి. సో కానీ చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ వచ్చేసి. సెల్ఫ్ డెలికేట్ స్ట్రక్చర్, లుక్ లైక్ ఎ వాల్నట్ అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. ఇట్ ఈస్ ఎ కమాండ్ కంట్రోల్ ఆఫ్ ద బాడీ. ఓకే, మొత్తం కమాండ్ కంట్రోల్ ఆఫ్ ద బాడీ. మరి బ్రెయిన్ ఎలా ప్రొటెక్షన్ జరుగుతుందండి? బ్రెయిన్కు ప్రొటెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అవుటర్ సైడ్ క్రేనియం ఉంటుందండి, బ్రెయిన్ బాక్స్ స్ట్రక్చర్. సో అవుట్ సైడ్ ద బ్రెయిన్ మనము ఇట్లా హెడ్ను ముట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ క్రేనియం హార్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో స్కల్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే మనము క్రేనియం అని అంటాము. రెండోది వచ్చేసి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్లో ఏముంటుందో తెలుసుకుందాం ఫస్ట్. ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్లో క్లోరైడ్ అయాన్స్, వాటర్ ఉంటాయి, గ్లూకోజ్ ఉంటాయి, యూరియా ప్రోటీన్ ఉంటుంది. సో ఇట్ యాక్ట్ యాజ్ ఏ షాక్ అబ్జార్బర్. ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ యాక్ట్ యాజ్ ఏ షాక్ అబ్జార్బర్. కుషన్ లైక్ పనిచేస్తుంది అన్నట్టు ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. సో ఇట్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ ద సబ్ ఆర్కనైడ్ స్పేస్. ఎక్కడ ఉంటుందండి ఇది? ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ సబ్ ఆర్కనైడ్ స్పేస్. ఈ సబ్ ఆర్కనైడ్ స్పేస్ అనేది ఇట్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ ద ఆర్కనైడ్ మ్యాటర్ అండ్ పయా మ్యాటర్. ఓకే అండి, ఆర్కనైడ్ మ్యాటర్ అండ్ పయా మ్యాటర్ మధ్యలో ఉంటుంది సబ్ ఆర్కనైడ్ స్పేస్. ఈ సబ్ ఆర్కనైడ్ స్పేస్లోనే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో ఫ్యూచర్ స్లైడ్లో మెనింజెస్ గురించి చదువుకుంటామండి. ఆర్కనైడ్ మ్యాటర్, పయా మ్యాటర్ అనేది నెక్స్ట్ స్లైడ్లో చదువుకుంటాం. సో ఇక్కడ చూడండి, అవుటర్ సైడ్ వచ్చేసి డ్యూరా మ్యాటర్, ఆర్కనైడ్ మ్యాటర్, ఇది పయా మ్యాటర్. ఆర్కనైడ్ మ్యాటర్, పయా మ్యాటర్ మధ్యలో సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఈ ఆర్కనైడ్ మ్యాటర్, పయా మ్యాటర్ మధ్యలోనే సబ్ ఆర్కనైడ్ స్పేస్ అంటాం.
ఈ సబ్ ఆర్కనైడ్ స్పేస్లోనే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ లైన్లో మనం మెనింజస్ గురించి, డ్యూరా మ్యాటర్ అంటే ఏంది, ఆర్కనైడ్ మ్యాటర్ అంటే ఏంది, పయా మ్యాటర్ గురించి తెలుసుకుందాం. ఓకే అండి. మెనింజస్, డ్యూరా మ్యాటర్ ఇప్పుడే చూసాం. ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద మెనింజస్. సో ఇట్ ఈస్ అవుటర్ మోస్ట్ పార్ట్. ఓకే, థిక్ డబల్ లేయర్ మేడప్ ఆఫ్ ఏ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ. ఆర్కనైడ్ వచ్చేసి మిడిల్ లేయర్, లుక్ లైక్ ఎ స్పైడర్ వెబ్, ఇట్ ఈస్ ఎ థిన్ లేయర్. పయామీటర్ వచ్చేసి ఇన్నర్ లేయర్. ఇక్కడ చూడండి, పయామీటర్ వచ్చేసి ఇన్నర్ లేయర్. సో ఇన్నర్ లేయర్ కాబట్టి ఇట్ కనెక్టివ్ విత్ ద బ్రెయిన్ టిష్యూస్. ఒక ఇన్నర్ లేయర్ కాబట్టి బ్రెయిన్ టిష్యూతో కనెక్టివ్ అయి ఉంటుంది. హైలీ వాస్కులర్ టఫ్ మెంబ్రెయిన్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. సో ప్రొటెక్షన్ ఆఫ్ బ్రెయిన్ గురించి చదివామండి. క్రీనియం గురించి, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ గురించి, మూడోది వచ్చేసి మెనింజస్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఓకే అండి. మరి ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్ గురించి చదువుదాం. ఇట్ ఈస్ అ వాలంటరీ మూవ్మెంట్, బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ, సర్కాడియం రిథమ్. ఓకే, స్లీప్ వెక్ సైకిల్ని కంట్రోల్ చేస్తుంది. ఇన్వాలంటరీ యాక్షన్, థర్మో రెగ్యులేషన్, హ్యూమన్ బిహేవియర్, మెమరీస్, సూపర్ కాన్షియస్, డెసిషన్ మేకింగ్, కాగ్నిటివ్ థింకింగ్, పర్సనాలిటీ ఇంటెలిజెన్సీ, ఎమోషన్స్. ఇవన్నీ జనరల్గా గుర్తుంచుకోండి. ఇవి అంత ఎక్స్ప్లెనేషన్ చేయవలసిన అవసరం లేదండి. జనరల్ ఫంక్షన్స్ అండి. ఒకసారి చూసుకోండి. ఇది ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్ వచ్చేసి. మరి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇంతకుముందు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ గురించి అధ్యయనం చేసాము. మన తర్వాత చెప్పాము మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి చదువుదామని. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఓకే అండి. ఇప్పుడు మనం బ్రెయిన్ గురించి చూద్దాం. బ్రెయిన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ ఐన్ బ్రెయిన్. చూడండి, ఇది సెరిబ్రమ్, ఇది థలామస్, హైపోథలామస్. దీన్ని డై ఎన్సెఫలాన్ అంటాము. ఈ రెండింటిని కలిపి డై ఎన్సెఫలాన్ అంటాము. సో దీన్నే వచ్చేసి ఫోర్ బ్రెయిన్ అని అంటాము. సో మిడ్ బ్రెయిన్ అంటే ఇక్కడ ఉంది చూడండి, దిస్ ఇస్ కాల్డ్ మిడ్ బ్రెయిన్. అండ్ హైండ్ బ్రెయిన్ వచ్చేసి త్రీ త్రీ పార్ట్స్ ఉంటాయి మళ్ళీ, సెరిబెల్లం, పాన్స్ అండ్ మెడుల్లా. ఓకే అండి. ఒక్కొక్క పార్ట్ గురించి మనము వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫోర్ బ్రెయిన్ గురించి చూసాం మనం. ఫోర్ బ్రెయిన్ కన్సిస్టింగ్ ఆఫ్ సెరిబ్రమ్ అండ్ డైఎన్సెఫలాన్. ఈ డైఎన్సెఫలాన్లో థలామస్ అండ్ హైపోథలామస్ ఉంటుంది. మరి ఫస్ట్ మనం సెరిబ్రమ్ గురించి చదువుకుందాం. ఈ ఫోర్ బ్రెయిన్ల సెరిబ్రమ్ అండ్ డైఎన్సెఫలాన్ ఉంటుంది. మొదటిగా వచ్చేసి మనం సెరిబ్రమ్ గురించి చదువుదాం. సెరిబ్రమ్, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఇది ఐ కాయిల్డ్ ఉంటుందండి. సెరిబ్రమ్ ఎలా ఉంటుంది? ఐ కాయిల్డ్ ఉంటుంది. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ సెరిబ్రల్ హెమిస్ఫియర్. ఇవి డివైడెడ్ ఇంటూ టూ సెరిబ్రల్ హెమిస్ఫియర్. ఓకే, కనెక్టెడ్ బై కార్పస్ కలోజం. ఇక్కడ డయాగ్రామ్ చూద్దామండి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్, రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. సో ఈ రెండిటికి కనెక్టివ్గా కార్పస్ కలోజం అనేది ఉంటుంది. ఈ కార్పస్ కలోజం అంటే ఏంటంటే బండిల్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ ఇవి. సో లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్, రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ మధ్యలో కనెక్షన్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ కార్పస్ కలోజం. ఓకే అండి. Largest part of brain, eye coiled structure. It is divided into two cerebral hemisphere connected by corpus callosum. Okay అండి. Cerebrum has a two portions, outer portion and inner portion. Outer portion అనేది గ్రే మ్యాటర్ అని అంటాం. దీన్నే సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం. ఇది గ్రే మ్యాటర్ అని ఎందుకన్నామండి? బికాజ్ ఇట్ హ్యాస్ ఎ డెండ్రియాడ్స్. సెల్ బాడీ ఉంటుంది. సెల్ బాడీలో నిజల్ గ్రాన్యూల్స్ అనేవి ఉంటాయి. ఇవి గ్రే కలర్ ఉంటాయి. సో దాన్ని మనము, అందుకే దీన్ని మనము గ్రే మ్యాటర్ అని అన్నాము. మరి ఇన్నర్ పోర్షన్ వచ్చేసి వైట్ మ్యాటర్. వై ఇట్ ఇస్ కాల్డ్ వైట్ మ్యాటర్ బికాస్ ఇట్ కంటైన్ మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్. ఈ మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ ఉండడం వల్ల ఇది వైట్ ఉంటుందండి. సో ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, గ్రే మ్యాటర్ అంటే సెల్ బాడీ, నిజల్ గ్రాన్యూల్స్ అండ్ డెండ్రియాయిడ్స్. ఈ సెల్ బాడీలో నిజల్ గ్రాన్యూల్స్ ఉండడం వల్ల ఇది గ్రే కలర్ ఉండడం వల్ల గ్రే మ్యాటర్ అని అన్నాము. ఇది అవుటర్ పార్ట్. ఓకే, ఇది ఇన్నర్ పార్ట్ అండి. ఇన్నర్ పార్ట్లో ఇలా ఉంటుంది, వైట్ మ్యాటర్. మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ ఉండడం వల్ల ఇది వైట్ కలర్లో ఉంటుంది. ఓకే అండి. ఇన్నర్ పోర్షన్ ఈస్ కాల్డ్ వైట్ మ్యాటర్ బికాజ్ ఇట్ కంటైన్ మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్. దిస్ ఇస్ కాల్డ్ ఆక్సాన్స్. మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ అంటే ఆక్సాన్స్ అన్నమాట. సో ఇదండి
గ్రే మ్యాటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెరిబ్రల్ కార్టెక్స్. గుర్తుంచుకోండి, గ్రే మ్యాటర్ను కూడా మనము సెరిబ్రల్ కార్టెక్స్ అని అంటాము. సో సెరిబ్రమ్ హ్యాస్ a two portion, outer portion and inner portion. Outer portion is a gray matter, inner portion is called white matter. సో ఇది ఇంపార్టెంట్ అండి చాలా. సో సెరిబ్రల్ కార్టెక్స్ గురించి మనము ఔటర్ పార్ట్ గురించి, గ్రే మ్యాటర్ గురించి, సెరిబ్రల్ కార్టెక్స్ గురించి మనం కొంచెం చదువుకుందాం. సెరిబ్రల్ కార్టెక్స్ ఈజ్ హైలీ ఫోల్డెడ్, ఓకే, విత్ గైరీ. గైరీ అంటే రిడ్జెస్ అండ్ సల్కై అంటే గ్రూస్ లాగా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల న్యూరల్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ రైట్ అండ్ లెఫ్ట్ హెమిస్ఫియర్ బై డీ ఫిషర్. ఓకే అండి, మీకు డయాగ్రామ్లో చూపెడతానండి ఇది. చూడండి, ఈ ప్రొజెక్షన్ అనేది ఉన్నది ఇక్కడ మనకు. ఈ ప్రొజెక్షన్ ఆర్ రిడ్జెస్, దీన్నే మనం గైరీ అని అన్నాం. సల్కస్ అంటే డిప్రెషన్ ఆర్ గ్రూవ్స్ ను మనం సల్కస్ అని అన్నాము. అర్థమవుతుందా అండి? ఇక్కడ డీప్ హ్యూజ్ ఇన్నర్వేషన్ ఉంటుంది. ఇది డీప్ ఇన్నర్వేషన్ ఉంటుంది, దీన్నే అంటాం ఫిషర్. ఓకే, ఈ ఫిషరే ఇట్ ఈస్ డిమార్కేటెడ్ బౌండరీస్ ఆఫ్ రైట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్ కు లెఫ్ట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్ కు బౌండరీ లాగా ఉంటుంది ఈ ఫిషర్ అనేది. అర్థమవుతుందా అండి? ఇది రైట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్, ఇది లెఫ్ట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్, మధ్యలో ఈ ఫిషర్ అనేది ఉంటుంది. అంటే బౌండరీ లాగా ఉంటుంది అన్నట్టు, డిమార్కేటెడ్ బౌండరీ, ఒక లైన్ లాగా అనుకోండి. అది రైట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్ను లెఫ్ట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్ను డిఫరెన్షియేట్ చేస్తుంది, డివైడ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే అండి, దిస్ ఇస్ ప్రొజెక్షన్. రిడ్జెస్ ఇస్ కాల్డ్ గైరీ అండ్ సల్కస్ అంటే డిప్రెషన్ ఆర్ గ్రూవ్స్. ఓకే అండి, ఫిషర్. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తాను. సెరెబ్రల్ కార్టెక్స్ ఇస్ హైలీ ఫోల్డెడ్ విత్ గైరీ ridges and sulci grooves to increase the neural density. It is divided into right and left hemisphere by deep fissure. Okay, next function of brain గురించి చూద్దాం. సెన్సరీ ఏరియా, ఆర్గాన్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మోటార్ ఏరియా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ఎఫెక్టార్ ఆర్గాన్స్, అసోసియేషన్ ఏరియా కూడా అండి. సో ఇదండి, వేరియస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెన్స్ ఆర్గాన్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ అసోసియేటెడ్ విత్ ఈచ్ అదర్ ఫర్ ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, ఈ సెరిబ్రమ్ అనేది ఫ్రంటల్ లోబ్గా, ఇక్కడ టెంపోరల్ లోబ్గా, పెరిటల్ లోబ్గా, ఆక్సిపిటల్ లోబ్గా డివైడ్ అవుతుంది. సో ఈ 4 లోబ్స్ని ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ఫంక్షన్, అంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈ సెరిబ్రమే 4 పార్ట్స్గా, 4 లోబ్స్గా డివైడ్ అయింది. ఓకే, అది గుర్తుంచుకోండి మీరు. సెరిబ్రమే 4 పార్ట్స్గా డివైడ్ అయింది, 4 లోబ్స్గా. సారీ అండి, 4 పార్ట్స్, 4 లోబ్స్ అనండి. This is called frontal lobe, this is called parietal lobe, this is called occipital lobe, this is called temporal lobe. ఇయర్ దగ్గర ఉంటుంది టెంపరల్ లోబ్ అంటే. ఫ్రంటల్ అంటే ఫ్రంట్ సైడ్, ఆక్సిపిటల్ అంటే బ్యాక్ ఉంటుంది. ఓకే, బ్యాక్ ఆక్సిపిటల్ లోబ్ అంటే. సో ఫ్రంటల్ లోబ్ గురించి చూద్దాం. దిస్ ఇస్ కాల్డ్ ఫ్రంటల్ లోబ్. ఏ ఫ్రంటల్ లోబ్ అనేది మానిటరింగ్ ద కాంప్లెక్స్ థాట్, క్రియేటింగ్ ఐడియాస్, ఇంటలెక్చువల్ మెమరీ ఐడియాస్, రీజనింగ్, ఇంటెలిజెన్సీ, డిసిజన్ మేకింగ్ అనేది, విల్ పవర్ అనేది కూడా ఫ్రంటల్ లోబ్ రిలేటెడ్. ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్ అనేది ఫ్రంటల్ లోబ్ వల్ల, ఫ్రంటల్ లోబ్ ఫంక్షన్స్ అండి. మరి పెరియేటల్ లోబ్, దిస్ ఇస్ కాల్డ్ పెరియేటల్ లోబ్. ఈ పెరియేటల్ లోబ్ ఫంక్షన్ వచ్చేసి పెర్సెప్షన్ ఆఫ్ టచ్, పెయిన్, హీట్, కోల్డ్, నాలెడ్జ్ ఆఫ్ పొజిషన్ ఇన్ స్పేస్, ట్రేకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్. ఓకే, ఇదండి పెరియేటల్ లోబ్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిపిటల్ లోబ్. ఓకే అండి, ఆక్సిపిటల్ లోబ్ వెనుకకు ఉంటుంది. డీకోడింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ విజువల్ ఇన్ఫర్మేషన్ లైక్ షేప్, కలర్, సైజ్. మరి టెంపరల్ లోబ్ వచ్చేసి, ఈ టెంపరల్ లోబ్ వచ్చి ఇయర్ దగ్గర ఉంటుంది అన్నట్టు. డీకోడింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సౌండ్, లాంగ్వేజ్, స్మెల్ అండ్ మెమరీ అండ్ ఎమోషన్స్. ఓకే అండి, ఇవి ఫంక్షన్స్ అండి, సెరిబ్రమ్ యొక్క ఫంక్షన్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి డైఎన్సెఫలాన్. ఈ డైఎన్సెఫలాన్ ను థలామస్ అండ్ హైపోథలామస్ గురించి చదువుదాం. ఇప్పుడు 4 బ్రెయిన్లోనే ఉన్నామండి. 4 బ్రెయిన్లో సెరిబ్రమ్ గురించి మనం చదివాము, తర్వాత థలామస్ అండ్ హైపోథలామస్ గురించి చదువుతున్నాం. ఇక్కడ థలామస్ ఈస్ కవర్డ్ బై ఏ సెరిబ్రమ్, ఇట్ ఈస్ కాల్డ్ రిలే సెంటర్. ఓకే, థలామస్ ను రిలే సెంటర్ అని అంటాము. సెన్సరీ అండ్ మోటార్ నర్వ్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, ఇట్ ఈస్ ఎ కోఆర్డినేటింగ్ సెంటర్ అన్నమాట. రిలే సెంటర్ అంటే కోఆర్డినేటింగ్
సెంటర్. సెన్సరీ అండ్ మోటార్ నర్వ్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ హియర్. ఓకే. అందుకే మనం దీన్ని రిలీజ్ సెంటర్ అని అన్నాము. సో హైపోథాలమస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బిలో ద థాలమస్ ఇట్ కంట్రోల్స్ ద టెంపరేచర్, అర్జ్ ఆఫ్ థర్స్ట్, హంగర్, సెక్షువల్ డిజైర్, రేజ్. ఓకే. రేజ్ అంటే కోపం. సో హైపోథాలమస్‌ను మాస్టర్ ఆఫ్ ద మాస్టర్ గ్లాండ్ అని అంటాము. ఎందుకంటామంటే హైపోథాలమస్ సెక్రెట్ హార్మోన్స్ అండ్ కంట్రోల్ ద మాస్టర్ గ్లాండ్. మాస్టర్ గ్లాండ్‌నే కంట్రోల్ చేస్తది పిట్యూటరీ గ్లాండ్‌ని. అందుకే దీన్ని హైపోథాలమస్‌ని ఏమంటాం మాస్టర్ ఆఫ్ మాస్టర్ గ్లాండ్ అని అంటాము. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి లింబిక్ సిస్టమ్. లింబిక్ సిస్టమ్ అనేది ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద సెరిబ్రల్ హెమిస్ఫియర్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ మెమలరీ బాడీస్, హిప్పోకాంపస్ అండ్ అమిగడెల్లా. మొదటగా వచ్చేసి మెమలరీ బాడీస్ ఫంక్షన్ చూద్దామండి. ఇట్ ఈస్ రిలేట్ కరెంట్ ఎక్స్పీరియన్స్ టు పాస్ట్ మెమరీ. హిప్పోకాంపస్ అనేది కన్వర్ట్ షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్ మెమరీ. ఇందులో అమిగడెల్లా అనేది ఇంపార్టెంట్ అండి. విచ్ కంట్రోల్ రేజ్ అండ్ యాంగ్రీ అండ్ రిమెంబరింగ్ ఫియర్. సో ఎప్పుడైతే క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ క్రిమినల్స్‌లో చూసినట్టయితే అమిగడెల్లా ఎక్కువగా ఉందంట. సో ఇది యాంగర్ ఇవంటివి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు క్రిమినల్స్ అయ్యే అవకాశాలుంటాయి. సో క్రిమినల్స్‌లో చూస్తే అమిగడెల్లా అనేది ఎక్కువగా ఉందంట. అంటే సైంటిఫిక్ రిసర్చ్ చేయడం ద్వారా ఈ అమిగడెల్లా ఎక్కువగా ఉందని సైంటిస్టులు తేల్చారు. సో అమిగడెల్లా అనేది కంట్రోల్ రేజ్, యాంగర్ అండ్ రిమెంబరింగ్ ఫియర్. ఓకే. ఇవన్నీ కంట్రోల్ చేస్తదన్నట్టు అమిగడెల్లా. సో హైపోథాలమస్ ప్లస్ లింబిక్ సిస్టమ్ ఈ ఫంక్షన్ ఏందండి? ఎమోషనల్ బ్రెయిన్ రెస్పాన్సివ్ టు ద కంట్రోల్ ఎమోషన్ రియాక్షన్ అండ్ రేజ్, లవ్, డిజైర్, లైక్, డిస్లైక్, సూసైడల్ టెండెన్సీ అండ్ మోటివేషన్. సో దీని ఫంక్షన్ అండి హైపోథాలమస్ ప్లస్ లింబిక్ సిస్టమ్. సో ఈ లింబిక్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ అండి. సో యాహ్! విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ మెమలరీ బాడీస్, హిప్పోకాంపస్, అమిగడెల్లా. మళ్ళీ హైపోథాలమస్ ప్లస్ లింబిక్ సిస్టమ్ అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎమోషనల్ బ్రెయిన్ రెస్పాన్సివ్ టు ద కంట్రోల్ ఎమోషనల్ రియాక్షన్, రేజ్, లవ్, డిజైర్, లైక్, డిస్లైక్, సూసైడల్ టెండెన్సీస్ అండ్ మోటివేషన్. ఓకే అండి. ఇది లింబిక్ సిస్టమ్. సో నెక్స్ట్ వచ్చేసి మిడ్ బ్రెయిన్ అండి. ఇట్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ ద హైపోథాలమస్ ఆఫ్ బ్రెయిన్ అండ్ పాన్స్ ఆఫ్ అండ్ బ్రెయిన్. ద కెనాల్ ఉంటదండి. కెనాల్‌ను సెరిబ్రల్ ఆక్విడక్ట్ అంటాం. విచ్ పాసెస్ త్రూ మిడ్ బ్రెయిన్. సో డార్సల్ పోర్షన్ ఆఫ్ ఎ మిడ్ బ్రెయిన్ 4 రౌండ్ స్వెల్లింగ్స్ ఉంటాయి. ఆ 4 రౌండ్ స్వెల్లింగ్స్ ఆర్ లోబ్స్ కాల్డ్ కార్పోరా క్వాడ్రిజెమినా. ఓకే అండి. డార్సల్ పోర్షన్ ఆఫ్ ఎ మిడ్ బ్రెయిన్‌లో 4 రౌండ్ స్వెల్లింగ్స్ ఉంటాయి. దీన్ని అంటాము కార్పోరా క్వాడ్రిజెమినా. సో ఈ కార్పోరా క్వాడ్రిజెమినా వచ్చేసి 2 ఇన్ఫీరియర్ కాలిక్యులై అండ్ 2 సుపీరియర్ కొలిక్యులై ఉంటాయి. ఈ సుపీరియర్ కొలిక్యులై విజువల్ రిఫ్లెక్సెస్‌కి ఉపయోగపడతది. ఫంక్షన్ వచ్చేసి. ఇన్ఫీరియర్ కొలిక్యులై వచ్చేసి ఆడిటరీ రిఫ్లెక్సెస్‌కు ఉపయోగపడతదన్నట్టు. ఫంక్షన్ అన్నట్టు ఇది. ఓకే అండి. సుపీరియర్ కొలిక్యులై వచ్చేసి విజువల్ రిఫ్లెక్సెస్ అండ్ ఇన్ఫీరియర్ కొలిక్యులై వచ్చేసి ఆడిటరీ రిఫ్లెక్సెస్. ఇదండి మిడ్ బ్రెయిన్ గురించి. ఇక్కడ కార్పోరా క్వాడ్రిజెమినా అనేది ఇంపార్టెంట్. ఒక కెనాల్ లాగా ఉంటది. ఆ కెనాలే లోపట మిడ్ బ్రెయిన్‌లో ఉంటది. దీన్నే సెరిబ్రల్ ఆక్విడక్టా అని అన్నాము. సో ఇదండి మిడ్ బ్రెయిన్ గురించి. సో ఐరన్ బ్రెయిన్ వచ్చేసి సెరిబెల్లం, పాన్స్ అండ్ మెడుల్లా. ఒక్కొక్క దాని గురించి మనము వివరంగా తెలుసుకోవాలి. సో మొదటగా వచ్చేసి సెరిబెల్లం. ఓకే అండి. సెరిబెల్లం. ఈ సెరిబెల్లం అనేది సెకండ్ లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ డివైడెడ్ ఇంటూ 2 హెమిస్ఫియర్ అండ్ బై సెంట్రల్ వెర్మిస్ కాల్డ్ వార్మ్ లైక్ స్ట్రక్చర్. సెంట్రల్‌గా వెర్మిస్ వార్మ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటది. 2 హెమిస్ఫియర్ మధ్యల. ఇట్ ఈస్ ఔటర్ రీజన్ ఈస్ హైలీ ఫోల్డెడ్ అండ్ మేడ్ అప్ ఆఫ్ ఎ గ్రే మ్యాటర్ విత్ నిజల్ గ్రాన్యూల్స్. ఓకే. గ్రే మ్యాటర్ సెల్ బాడీలో నిజిల్ గ్రాన్యూల్స్ ఉంటాయి కాబట్టి ఇది గ్రే కలర్‌లో ఉండడం జరుగుతదని చెప్పాం. అంటే అప్పుడు సెరెబ్రమ్ చదివేటప్పుడు చెప్పాం. కానీ ఇందులో మనము సేమ్ ఉందండి. వైల్ ఇన్నర్ రీజియన్ ఈస్ ఏ వైట్ మ్యాటర్ ఫార్మింగ్ ఏ ట్రీ లైక్ ప్యాటర్న్ కాల్డ్ ఆర్బోరా విట్టే. ఇన్నర్ రీజియన్ వైట్ మ్యాటర్ ఉంటదట. ట్రీ లైక్ ప్యాటర్న్ ఉంటదట. దాన్నే మనం ఆర్బోరా విట్టే అని అంటాం. సెరిబెల్లం చూసినట్టయితే ఒక ట్రీ లైక్ ఉంటదండి. ఇది చూడండి. సెరిబెల్లం అనేది ఇన్సైడ్ ట్రీ లైక్ ఉంటది. Cerebellum coordinates and regulate movement initiated by the cerebrum and help in the maintain of body posture,
అండ్ బ్యాలెన్స్. ఓకే. బ్యాలెన్స్ చేసుకోవడానికి సచ్ as రైడింగ్, బైసికల్, రన్నింగ్, స్విమ్మింగ్ అండ్ టైపింగ్. ఓకే. ఎప్పుడైతే ఆల్కహాలిక్ పర్సన్ ఉంటాడో ఈ బ్యాలెన్స్ అనేది తప్పుతదండి. సెరిబెల్లం మీద ఎఫెక్ట్ అయ్యి మనిషి తూలుతూ ఉంటాడన్నట్టు ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి. సో, ఈ సెరిబెల్లంకి ఎఫెక్ట్ అవుతది. సెరిబెల్లం హెల్ప్స్ ద మెయింటైనింగ్ బాడీ పోస్చర్ అండ్ బ్యాలెన్స్. బ్యాలెన్సింగ్‌గా ఉండడానికి ఉపయోగపడతది. సో, యాహ్! అండి. నెక్స్ట్ వచ్చేసి పాన్స్. ఇట్ కన్సిస్ట్స్ నర్వ్ ట్రాక్ దట్ ఇంటరాక్ట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సెరిబెల్లం. The pons contains the pneumotaxic center and can moderate function respiratory rhythm center of medulla. ఓకే అండి. ఇది పాన్స్. సో, మెడుల్లా ఇది ఇంపార్టెంట్ అండి మెడుల్లా. మెడుల్లా బ్రెయిన్ ఈస్ కనెక్టెడ్ టు ద స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ కనెక్ట్ అయి ఉంటది. మనం ఒకసారి పిక్ చూద్దామండి. చూడండి మెడుల్లా. దిస్ ఈస్ మెడుల్లా. స్పైనల్ కార్డ్ కనెక్ట్ అయ్యి ఉంటదన్నట్టు మెడుల్లా. ఓకే అండి. మెడుల్లా ఇక్కడ లాస్ట్‌లో ఉంది. తర్వాత స్పైనల్ కార్డ్ వచ్చేసింది మనకి. పాన్స్ అనేది ఇది. సెరిబెల్లం అనేది ఇది. సో, ఇది మొత్తము పాన్స్, మెడుల్లా, సెరిబెల్లం వచ్చేసి మనం మైండ్ బ్రెయిన్ అన్నాం. ఓకే అండి. సో, మెడుల్లా బ్రెయిన్ కనెక్టెడ్ టు స్పైనల్ కార్డ్. ద మెడుల్లా కంటైన్స్ సెంటర్ which control respiration and cardiovascular reflexes and gastric secretions. 3 మేజర్ రీజియన్స్ మేక్స్ అప్ బ్రెయిన్ స్టెమ్. అంటే బ్రెయిన్ స్టెమ్ అంటే 3 మేజర్ రీజియన్స్ ఉంటాయట బ్రెయిన్ స్టెమ్‌లో. ఒకటొచ్చేసి మిడ్ బ్రెయిన్, పాన్స్ అండ్ మెడుల్లా అబ్లాంగేటా. ఈ మూడిటిని కలిపితే బ్రెయిన్ స్టెమ్ అని అంటాము. బ్రెయిన్ స్టెమ్ అంటే ఏంటంటే మిడ్ బ్రెయిన్, పాన్స్ అండ్ మెడుల్లా అబ్లాంగేటా. ఓకే అండి. అది ఇంపార్టెంట్ అండి. బ్రెయిన్ స్టెమ్ ఫార్మ్స్ ద కనెక్షన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఓకే అండి. ఇదండి. ఇంతటితో చాప్టర్ అయిపోయింది. సో, నేను సింగిల్ షాట్‌లో ఆహ్, చాప్టర్ కంప్లీట్ చేయడం జరిగింది. మనం నెక్స్ట్ ఎన్‌సీఈఆర్‌టీ లైన్ టు లైన్ చదువుదామండి.